ఎప్పుడైనా డాక్టర్ గారు మిమ్మల్ని షాప్కి తీసుకెళ్ళి చీర కొని పెట్టారా? నేను నా ఫ్రెండ్స్ చాలా మంది నీ చీర చాలా బాగుంది, ఎలాగ ఎక్కడ వెళ్ళి కొనుక్కున్నావు, ఎవరు సెలెక్ట్ చేస్తారంటే మా ఆయన్ని తీసుకెళ్ళండి అని చెప్తాను నేను. తనే చేస్తారు. మీ మీద రాజశేఖర్ గారి మీద కామెడీ స్కిట్స్ చాలా అవును మ్యూక్రీ షోస్ చూసి నవ్వుకుంటారా? జీవిత గారికి ఏమి ఇష్టం? టమాటో పప్పు ఒకటి మై ఫేవరెట్. అని చిన్నప్పుడు మా అమ్మాయి తన నీకు ఏం అక్కలేదు, ఇది కిరాణా కొట్టుడికి పెళ్లి చేసేస్తే రోజు పప్పు ఉంటే చాలు నీకు అనేవాళ్ళు అనమాట చిన్నప్పుడు మా అమ్మ. జీవిత గారు మీ సినిమాలో ఒక మంచి పాట మీ నోట విన్నాను, కానీ చచ్చినా నేను పాడలేను ఒక్కలైన కూడా అస్సలు. అలా నమ్మకూడదు, బికాజ్ మీ గొంతు స్వీట్ గా మ్యూజికల్ గానే ఉంటుంది. నా గొంతు స్వీట్గా ఉంటుందని మీరు ఒక్కరే. నా పిల్లలు అప్పుడు పొద్దున్న లేచిన వెంటనే మాట్లాడితే మా ఆయనకి డబ్బింగ్ చెప్పచ్చు అంటారు మా పిల్లలు. అట్లా నా గొంతు స్వీట్గా ఉండదు కానీ అలా తెలుసు. ఏమంటే డాడీకి డబ్బింగ్ చెప్పదంట. అవును. మెయిన్గా సార్ మీ పట్ల తిరిగి అడిగేది ఏం జీవిత అని అడగడం, మీరు బంగారు అని మీరు పిలవడం. రాజశేఖర్ గారు నేను ఫ్రాడ్ అని పిలుస్తుంటే ఆవిడ చాలా అప్సెట్ అయ్యారు. పక్కకు పిలిచి వాళ్ళ కూతురుతో అదేంటి ఫ్రాడ్ అంటుంది తనంటే అప్పుడు మా అనేసేవారు నిజంగా. నేను మామంటే నాకు అలవాటు అయిపోయింది అండి ఫ్రాడ్ 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 అని పిలవడం. ఇట్లా ఫ్రాడ్ అంటున్నామంటే ఏంటి మా అమ్మ ఫీల్ అయిపోతున్నారు అని అంటే సినిమా యాక్ట్రెస్ వద్దని అనుకున్నా కూడా అవును పోరాడి చేసుకున్నాను. పెళ్లి రాజశేఖర్కి వేరే అమ్మాయితో అంతా ఫిక్స్ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బట్ నాట్ యాక్ట్రెస్ నాట్ అన్ యాక్ట్రెస్. తను నాతో చదివింది స్కూల్లో, నాకు 1 year సీనియర్ అమ్మాయి. ఎవరో చెప్పేది కదా. ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది పెళ్లి చేసేసుకోండి మీరు ఇంకా చాలు అనేసి? వెంటనే పెళ్ళి అని అనుకున్నారు. హలో, వెల్కమ్ టు హార్ట్ విత్ స్వప్న. ఇవాళ హార్ట్లో పరిచయం చేయబోయే వ్యక్తి ఎవరంటే, నిజానికి ఒక తన ఉనికి చాలా పీక్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆ ఉనికిని పక్కన పెట్టి మరొకరికి తోడుగా నీడగా తన మ్యారీడ్ లైఫ్ని ఎంచుకున్నారు ఆవిడ. కానీ ఆ తర్వాత కూడా భర్త పేరు భార్య పేరు ఫెవికాల్కి జోడీలాగా ఇలా అతుక్కుని ప్రజల్లో నానిపోయింది. నిజానికి వీళ్ళని ఐడియల్ కపుల్ అంటుంటారు. కాబట్టే ఈవిడతో మాట్లాడితే ఆయన గురించి, ఆయనతో మాట్లాడితే ఈవిడ గురించి ఇవే ఉంటాయి విషయాలు. సో ఒకళ్ళకొకళ్ళు అద్దంలాగా వాళ్ళు జీవితాన్ని కొనసాగించారు. ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసు కదా. తలంబ్రాలు సినిమా తర్వాత పైనుంచి వాళ్ళపై తలంబ్రాల వర్షం కురిసింది కాబట్టి ఒక్క జీవితం ఇద్దరూ కలిసి నడుద్దామని ఎంచుకున్నారు. వారే జీవిత రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ఇవాళ ఇంటర్వ్యూలో లేరు, కానీ జీవిత గారి ద్వారా రాజశేఖర్ గారిని అర్థం చేసుకునే ప్రయత్నం, అలాగే అఫ్కోర్స్ ఇంత స్ట్రెంగ్త్ ఉన్న ఒక మహిళని బహుశా మనం చూసుండవేమో. జీవిత గారి అంతరంగం ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఇవాల్టి హార్ట్ విత్ స్వప్న. జీవిత గారు నమస్కారం. నమస్తే. లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. ఓ థ్యాంక్ యూ. మీరు చూస్తే అనిపిస్తుంది ఎప్పుడు ఇలా కళకళలాడుతూ ఎలా ఉంటారు మీరు? అవునా, ఏమో మేబీ రాజశేఖర్ గారేమో. అవునా? యా, హీ కీప్స్ మీ వెరీ హ్యాపీ. అందుకే నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను బేసికల్గా. అంటే నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా, ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడీస్ హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్. దుఃఖమైన సంతోషమైన ఇట్ ఈస్ లైక్ మంచి ఫ్యామిలీ ఉంటే ఇట్స్ ఆల్వేస్ నైస్. So maybe I'm blessed having a good family, Rajశేఖర్ గారు and my 2 daughters. Maybe అందుకనే నేను ఇట్లా సంతోషంగా ఉండగలుగుతున్నాను and I'm so grateful to God. Yeah. మీరు ఆయన్ని బాగా చూసుకుంటారా, ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటారా? It's like mutual. Yeah. అంటే నేను అనేది ఎవరన్నా కూడా లైక్ వైస్ వర్సా లేకపోతే, మ్యూచువల్గా లేకపోతే ఎవరిమి కూడా హ్యాపీగా ఉండలేము అండ్ ఎవరిమి ట్రూగా ఉండలేము. సి మోస్ట్ ఆఫ్ దెమ్ సే రాజశేఖర్ గారిని జీవిత గారు చాలా బాగా చూసుకుంటారు. సి నేను ఆయన్ని బాగా చూసుకోగలిగానంటే ఆయన నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి ఇట్స్ లైక్ సింపుల్ లాజిక్. లేదంటే చేయలేము అలాగే. ఇట్ ఓన్లీ బి అన్ యాక్టింగ్ అండ్ యూ కాంట్ కీప్ యాక్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, సమ్ టైమ్ అది అదే తెలిసిపోతుంది. యా,
తెరపై జీవించవచ్చు కానీ జీవిత గారు యా జీవితంలో యాక్ట్ చేయలేం. ఎగ్జాక్ట్లీ యూఆర్ రైట్. ఐ డు అగ్రీ. అందులో మీరు రాజశేఖర్ గారు మీరు యూఆర్ నోన్ ఫర్ అంటే ఎంత కాంట్రవర్సీ అయినా ఎలాంటి గొడవలు అయినా సరే అసలు ఇక్కడ ఉన్నది బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఎక్కడ దాపరికాలు లేవు కదా ఇప్పుడు అస్సలు ఉండవు. అంటే యాక్చువల్గా నేనన్నా కొంచెం హైట్ చేస్తే బాగుంది, అంటే సర్టన్ థింగ్స్ మనం చెప్పకుండా ఉంటేనే బాగుంటుందేమో అని నేను కొన్ని ఫీల్ అవుతా. మేబీ అలాంటి నచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పకుండా మనం అవాయిడ్ చేసేస్తే థింగ్స్ విల్ బి మచ్ బెటర్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. కానీ రాజశేఖర్ గారికి ఎట్లా అంటే మీరు ఆయనకు కోట్ల రూపాయలు ఇచ్చి ఇది మీరు హైడ్ చేయండి అంటే కూడా ఆయన చేయలేరు. హీస్ సో ఓపెన్ అనమాట. ఈజ్ అంటే చైల్డ్ అని కూడా చెప్పలేం. ఈవెన్ మేబీ చైల్డ్ అప్ టు 3 years. ఏ చైల్డ్ ఆఫ్టర్ 3 years ఆర్ యూనో వెన్ 4 ఏళ్ల వచ్చేస్తే పిల్లలు కూడా అబద్ధాలు చెప్తారు. యూ అండర్స్టాండ్. వేరే రాజశేఖర్ గారు ఆ లోపలే అనమాట. మీరు ఎంత చెప్పండి అంటే ఇలా చెప్పడం వల్ల మనకి చాలా లాస్ అవుతుంది అని అనుకున్నా కూడా హీ కెన్ నాట్ డూ దట్. అండ్ దట్స్ ద మెయిన్ రీజన్ ఆయన చాలా ప్లేసెస్లో హీల్ పుట్ మీ ఇన్ ఫ్రంట్ అనమాట. నువ్వే మాట్లాడు అంటారు. ప్రెషర్ ఫీల్ అవ్వరు అప్పుడు అయ్యో నాకు ఇష్టం లేదు కానీ మా వారిని నమ్ముతారు లేకపోతే ఎగ్జాక్ట్లీ. అంటే ఐ 200% రెస్పెక్ట్ హిస్ ఫీలింగ్స్ అండ్ ఐ లైక్ ద వే హీ ఈస్. ఆ ఫ్రాంక్నెస్ అండ్ ఓపెన్నెస్ ఈజ్ వాట్ ఈస్ కీపింగ్ హిమ్ సో హెల్దీ అండ్ హ్యాపీ టిల్ నౌ. అంటే ఫర్గెట్ అబౌట్ కెరియర్ సక్సెస్ అవన్నీ తర్వాత. మీరు హార్ట్లో యూనో వెన్ యూఆర్ సో ఓపెన్ అండ్ వెన్ యూఆర్ సో ప్యూర్ మీకు ఏ ప్రాబ్లము రాదు. ఈవెన్ హెల్త్ వైజ్ అవనివ్వండి, లుక్ వైజ్ అవనివ్వండి, యూ కెన్ బి యూనో కూల్. ఆయన హాయిగా ఉంటారు, తింటారు, పడుకుంటారు. బికాస్ హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ హిస్ హార్ట్. హీ డజంట్ ప్లాన్ ఎనీథింగ్. అలాగ మనం వన్స్ యూ స్టార్ట్ ప్లానింగ్ ఆర్ మనసులో ఏదన్నా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ విల్ షో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఐ లైక్ ఇన్ రాజశేఖర్ గారు. ఆయన అంత పెద్ద హీరో అందంగా ఉంటారా? నాట్ లైక్ దట్. ఆయన ఈజ్ అ హ్యాండ్సమ్ పర్సన్. ఇదన్నిటికంటే కూడా ద బెస్ట్ క్వాలిటీ ఇన్ హిమ్ ఇస్ దట్. You find him handsome kada? He is, of course. I do. Feels, but I know, obviously. Yes. No doubt. And I'm very proud being his wife, undoubtedly. And it's like most of the women, andarki kuda it's like a dream. Manam when we teenage కి వచ్చినప్పుడు నా హస్బెండ్ అందంగా, స్మార్ట్గా, హ్యాండ్సమ్గా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ అందరికీ యూనో అలాంటి అవకాశం రాకపోవచ్చు. I'm one among the luckiest people who have a handsome, good-looking wife. Definitely, ante of course he is lucky to find you. మీలాంటి ఒక అండర్స్టాండింగ్ పార్ట్నర్ అని రావడం బికాజ్ మీ ఇద్దరిని కపుల్ గానే చూస్తారు ఎప్పుడు. మీ ఇన్ఫాక్ట్ మిమ్మల్ని అడిగినప్పుడు కూడా అందుకే మీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ అడిగాను. బికాస్ విడదీయలేని జోడి కనిపిస్తారు అలా చూస్తే. అండ్ అదే మీరు అన్నారు కదా ఆయనని మీరు ప్రొటెక్ట్ చేస్తుంటారు ఏం మాట్లాడినా అని చెప్పి. అంటే డెఫినెట్గా ఆయన మాట్లాడేది రైట్, అందులో తప్పు, ఆయన మాట్లాడేది తప్పు కాదు. ఇన్ ఏ వే ఐఎమ్ రాంగ్ సెయింగ్ దట్ ఇది మనం చెప్పొద్దు అన్నది. అంటే పొలిటికలీ కరెక్ట్ గా ఉండవసరం లేదంట. అప్పుడు నాకు అనిపించేస్తుంది సరే బియాండ్ యూనో సపోర్టింగ్ హిమ్ నేను ఎవరినో ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, దానివల్ల మనకి ఏమి లాస్ వస్తుంది, వస్తే లెట్ us ఫేస్ ఇట్. ఆఫ్టర్ ఆల్ దేర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ నాట్ ఫేస్. అండ్ వెన్ యూఆర్ మీరు రైట్ అన్నప్పుడు యూ హ్యావ్ మనకి ఆటోమేటిక్గా విల్ గెట్ ఆల్ ది స్ట్రెంగ్త్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్. మీరు ఆన్ ద రైట్ సైడ్ ఉన్నప్పుడు అది ఎంత రాంగ్గా ప్రొజెక్ట్ కానివ్వండి, సమ్ టైమ్ అది అదర్ యూనో ద ట్రూత్ విల్ కమ్ అవుట్. యా చెప్పండి. దట్స్ ద రీజన్ ఐ ప్రొటెక్ట్ హిమ్. సి సే లైక్ జగన్ గారి మీద వెన్ వీ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ అవనివ్వండి, లేకపోతే మెగాస్టార్ గారి మీద అవనివ్వండి. కానీ ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది నిజంగా అప్పుడు బాగా మీరు ఫీల్ అయ్యారా? అంటే జెన్యున్ గా వాట్ ఎవర్ మేము ఏదైతే మాట్లాడామంటే ఇవాళ దాని గురించి మళ్ళీ మాట్లాడడం రైట్ కాదు. బికాస్ మెనీ పీపుల్ సేమ్ నేను మీకు చెప్పా కదా సర్టన్ థింగ్స్ మనం చెప్పకుండా ఉంటే బాగుంటుంది అన్న ఫీల్డ్లో ఉంటారు చాలామంది. బట్ మా ఇష్యూలో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇట్ ఈస్ నాట్ లైక్ మళ్ళీ ఏదో పాత విషయాలు మాట్లాడాలని కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ వాజ్ 210% రాంగ్ ఫ్రమ్ దేర్ సైడ్. ఆ తర్వాత మేము మేము మాట్లాడిందే తర్వాత చాలా మంది మాట్లాడారు. ఆ పార్టీలో వాళ్ళు అవనివ్వండి, వాళ్ళ సపోర్టర్స్ అవనివ్వండి, మేము తప్పన్న వాళ్ళు అవనివ్వండి, మెనీ పీపుల్ సెడ్ వాట్ వీ సెడ్. మరి అలాంటప్పుడు మాది బాగా హైలైట్ అయిపోయి చేసేసారు. బికాస్ మేబీ వీ వర్ ద ఫస్ట్ టు టాక్. అంటే వన్స్ సీయింగ్ us everybody spoke.
నౌ లైక్ మమ్మల్ని అంటే పీపుల్ ఎంత హిపోక్రసీ అంటే ఇక్కడ ఈ సొసైటీలో, సో మనం మమ్మల్ని ఆన్ ద మీరు ఎందుకు ఇలా మాట్లాడారని అదే వ్యక్తులు పక్క రూమ్లోకి వెళ్ళి మీరు చాలా బాగా మాట్లాడారండి, ఇలాగే ఉండాలి, ఈ ధైర్యం ఎవరికి, ప్రతి ఒక్కరు అనేది అంటే వాళ్ళ హార్ట్స్కి తెలుసు. ఎవ్రీబడి అంటే మనం ఎవరికన్నా లైవ్ చేయగలం, ఎక్కడన్నా యాక్ట్ చేయగలం, బట్ నాట్ టు అవర్ హార్ట్ కదా. సో ప్రతి ఒక్కరి మనసులకి తెలుసు ఏం జరిగింది అన్నది. బట్ దానిని యూనో ఎట్లా అంటే సందర్భానుసారంగా మార్చేసి మాట్లాడేసి బ్రతికేస్తూ ఉంటారు చాలామంది. అలాగే చేయలేరు రాజశేఖర్ గారు. అండ్ బట్ వన్ థింగ్ వాట్ యూ షుడ్ అంటే నాట్ యూ, ఎనీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఏంటంటే వాట్ ఎవర్ అంటే ఎవరికి ఓపిక ఉన్నా రీవైండ్ చేసుకొని చూస్తే రాజశేఖర్ గారు మాట్లాడిందే చాలా మంది తర్వాత మాట్లాడారు. సో రాజశేఖర్ గారికి ధైర్యం మిలియన్స్ ఆఫ్ పీపుల్ టోల్డ్ అండ్ ఇట్ వాస్ ప్రూవ్డ్. బట్ ఇట్స్ ఓకే. సో వాట్ ఎవర్ సి మేబీ మాకు ఒక ఇది జరిగింది, మేము మాట్లాడాము, తర్వాత దాన్ని కొంచెం పొలిటికల్గా మార్చడం జరిగింది. ఇట్స్ ఓకే. వి ఆల్సో వెంట్ విత్ ద పొలిటికల్ పార్టీ. దెన్ ఎప్పుడైతే మనం పొలిటికల్ పార్టీతో వెళ్ళామో వీ హ్యాడ్ టు టాక్. మళ్ళీ దాన్నే రిపీట్ చేయాల్సి, అంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, మళ్ళీ దాన్ని ఎందుకు మళ్ళీ మాట్లాడారంటే మళ్ళీ మాట్లాడడానికి అవసరమే వచ్చింది వెన్ వీ జాయిన్ ఎ పొలిటికల్ పార్టీ. సో ఆ పొలిటికల్ పార్టీస్ మెయిన్ ఎజెండా వాజ్ టు టాక్ అగైన్స్ దిస్ పర్టికులర్ పార్టీ. సో వీ హ్యాడ్ టు కంటిన్యూ. మళ్ళీ కంటిన్యూ అయింది. అందుకే అది ఫర్ ఎ లాంగ్ టైమ్. బట్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ ఏ పొలిటికల్ పార్టీలో అయితే మేము జాయిన్ అయ్యి ఆ పార్టీ గురించి మాట్లాడాల్సి వచ్చిందో మళ్ళీ అదే పొలిటికల్ పార్టీలోకి ఆ పార్టీ వచ్చి మర్జ్ అయిపోయింది. అవును, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ దెన్ ఇట్ వాస్ లైక్ సో డిస్గస్టింగ్, సో ఆక్వర్డ్. అండ్ అప్పుడు వీ థాట్ సి దిస్ ఈస్ పాలిటిక్స్, మేబీ ఇట్ డజంట్ సూట్ అస్ అంటే ఎంత ఉన్నా. అందుకని వీ వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ పార్టీ. ఇప్పుడు మీరు పాలిటిక్స్ లో ఉన్నారా? ఇప్పుడు అంటే రాజశేఖర్ గారు టోటలీ సెడ్ నో. నేను ఐ జాయిన్ విత్ బీజేపీ మచ్ బిఫోర్ మోడీ గారు ఎలక్షన్. అంటే నాకు ఐ సిన్సియర్లీ లవ్ ద వే మోడీ గారు స్పీచెస్ కానీ హిస్ విజన్ అబౌట్ ద కంట్రీ కానీ నాకు చాలా నచ్చి, సో ఐ అలోన్ జాయిన్ రాజశేఖర్ గారు జాయిన్ అవ్వాలి. దట్ వాజ్ మచ్ బిఫోర్ ఎలక్షన్స్. ఆయన ప్రైమ్ మినిస్టర్ అవడానికి ముందే మేము. బట్ ఇన్ జనరల్ మీ ఇద్దరు అంటే ఈ టాపిక్ ఎండ్ చేసే లోపు అంటే మీరిద్దరు వచ్చి పబ్లిక్ స్టేట్మెంట్స్ చేయడం, ఎవరైనా కొంచెం అంటే ఎవరైనా ఉంటే పవర్ఫుల్ పొజిషన్లో వీళ్ళు వచ్చి ఒక సునామీ లాగా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసి వెళ్ళిపోతారు. జీవిత గారు, రాజశేఖర్ గారు ఒక పేరు వచ్చింది. ఇస్ ఇట్ ట్రూ? అదే అంటున్నానంటే ఇట్ వాజ్ లైక్ నథింగ్ వాజ్ ప్లాన్. ఎవ్రీథింగ్ వాజ్ న్యాచురల్ అంటే ఎవ్రీథింగ్ వాజ్ వెరీ న్యాచురల్. ఈవెన్ లైక్ చిరంజీవి గారి మేము ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్ వాజ్ ఓన్లీ వన్ పర్సన్ అబౌట్ హూమ్ వీ హ్యాడ్ టు స్పీక్, వాజ్ చిరంజీవి గారు. అండ్ చిరంజీవి గారిని సపోర్ట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, ఆబ్వియస్లీ తర్వాత అరవింద్ గారు, బికాస్ దట్ వాజ్ అ హోల్ ఫ్యామిలీ. వీ హ్యాడ్ టు టాక్ ఆ ఇష్యూలో. వీ ఆల్వేస్ హ్యాడ్ టు టెల్ ద ఫ్యాక్ట్స్ వాట్ హ్యాపెండ్. అప్పుడు కూడా ఆ ఇష్యూని పెద్ద చేసింది వాళ్ళు కానీ మేము కాదు. ఇట్ వాజ్ లైక్ జస్ట్ ఇంటర్వ్యూలో. ఎగ్జాక్ట్లీ ఇంటర్వ్యూలో వాట్ ఈస్ రాంగ్. మీరు అడిగారు కొత్తగా ఒక పార్టీ పెడుతున్నారు, ఒక XY and Z is స్టార్టింగ్ ఎ న్యూ పార్టీ అండి, మిమ్మల్ని వచ్చి మీరు ఓట్ చేస్తానని అడిగితే మీరు యూ కెన్ గివ్ యువర్ ఓపెన్ ఒపీనియన్ కదా, నేను చేస్తాను చేయను. ద సేమ్ వే రాజశేఖర్ గారు సెడ్ వెన్ చిరంజీవి గారు పార్టీ ఓపెన్ చేస్తే మీరు జాయిన్ అవుతారా? సో దెన్ హీ సెడ్స్ యాజ్ ఎ మెగాస్టార్ ఐ లవ్ హిమ్, ఐఎమ్ హిస్ ఫ్యాన్ అన్నీ ఓకే, బట్ యాజ్ ఎ పొలిటీషియన్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. నేను ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఆబ్వియస్లీ ఐ విల్ జాయిన్ సమ్ పార్టీ విచ్ ఇస్ మచ్ ఎక్స్పీరియన్స్డ్. అవును, అంటే లైక్ I don't know how experienced he is with politics, but with cinema he is amazing, no doubt. He is a superhero అన్నారు ఆయన. దానిని ఒక పెద్ద ఇష్యూగా చేసింది వాళ్ళ ఫ్యాన్స్ రావనివ్వండి, వాళ్ళు లేకపోతే కెమెరాలు పెట్టి షూట్ చేయడం అవ్వండి, వాట్ ఎవర్ అటాక్ అవ్వండి, ఇట్ వాజ్ ఆల్ మ్యాగ్నిఫైడ్ బై దెమ్. When they did something, obviously you have to face it, you have to talk. You can't just keep quiet. Why should you keep quiet? Everybody has got their own self-respect. Correct. However big, however small you are. ఇప్పుడు మా ఇంట్లో పని మనిషి ఉంది, మేబీ షీ ఈస్ వర్కింగ్ అండర్ మీ ఫర్ 6,000 rupees salary. But if I say something which is not connected to her, she is not going to accept. Just because జీవిత గారు చెప్పారు కదా సరే అమ్మ అని వెళ్ళదు, ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నా అంటది, అంటదా లేదా? When something is hurt, you have to talk. ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ టర్మ్స్? అంటే ఆ తర్వాత ఆయన అంటే చాలా సార్లు అంటే మధ్యలో అట్లా అయినా, బట్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యా వి మీట్ హిమ్ ఫంక్షన్స్ లో కలిసినప్పుడు మాట్లాడడం చేయడం. నౌ వి ఆర్ ఫైన్. ఈ విషయం అస్సలు లేదు.
ఈ విషయం గురించి అండ్ ఇట్స్ వెరీ ఆక్వర్డ్. ఆయన అడగలేరు, మేము మాట్లాడలేము. బట్ జనరల్ గా కలుస్తాము, మాట్లాడతాము ఫంక్షన్స్ లో. ఇప్పుడు కూడా ఒకలా చూస్తే ఒపోనెంట్స్ మీరు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, మీరు బీజేపీ. అంటే ఇంకా నేను ఆ తర్వాత ఆఫ్టర్ చిరంజీవి గారు కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయి అంత ఇదైపోయిన తర్వాత పాలిటిక్స్ లో నేను వేరే విజన్ లో చూడడం మొదలు పెట్టేశాను. ఇట్స్ లైక్ టోటలీ డిఫరెంట్ సీన్. అంటే అక్కడ దెర్ ఇస్ నో ఎనిమీ, దెర్ ఇస్ నో ఫ్రెండ్. పాలిటిక్స్ లో అందరూ ఎనిమీసే, అందరూ ఫ్రెండ్సే. It's like that. And if you can gel into it, you can walk into it. Otherwise, you just get out of it. And you can never think of correcting it. Or you can never think of, not even dream about it. That's what I felt. Whatever in the small journey of mine in this politics. What I saw. And even like BJP lo nenu join aina kuda, I sincerely wanted Narendra Modi garu to become the Prime Minister. Appudu నాకు చేతనైన whatever little campaigning that this I did, I met him couple of times. And then Rajshekhar garu also shot one song, ఆయనతో ఒక సాంగ్ షూట్ చేసాము for the media, social media ki. And genuinely my only interest was ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అని అనిపించింది. నా డెఫినెట్ గా టిల్ టుడే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ మై డెసిషన్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఐ కెనాట్ సే లైక్ అందరూ 100% కరెక్ట్ ఉండలేరు. ఓకే, ఇట్స్ లైక్ హ్యూమన్ ఎర్రర్స్ ఆర్, ఇట్స్ లైక్ ఇట్ ఈస్ అ మస్ట్, ఇట్స్ న్యాచురల్. ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరగచ్చు. బట్ ఐ థింక్ హీస్ అమేజింగ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ టిల్ టుడే. అండ్ ఎవరన్నా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్స్ట్ పార్ట్, ఎవరన్నా ఏదన్నా మంచి చేసేది, క్రిస్టఫర్ కొలంబస్ అమెరికా కనిపెట్టినప్పుడు కూడా ఏముంది పెద్ద మ్యాటర్ అన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ. దట్స్ హౌ ద సొసైటీ ఈజ్. ఐ డోంట్ నో. అండ్ నోబడీ కెన్ అప్రిషియేట్ ఎనీథింగ్ విచ్ ఈస్ గుడ్. అందరంటే అంటారు ఏదన్నా ఒకటి జరిగిందంటే దాంట్లో ఏది మైనస్ ఉంది అని మాట్లాడడానికి వెంటనే గబగబా వచ్చేస్తారు, మాట్లాడతారు. కానీ అందులో ఏది గుడ్ అని మాట్లాడే ఓపిక ఎవరికి లేదు. అండ్ ఇఫ్ యు ఆర్ పుట్ ఇన్ టు దట్ పొజిషన్, వాట్ యూ డూ అంటే దే విల్ హ్యావ్ నో ఆన్సర్. కాబట్టి సొల్యూషన్స్ ఎవరు ఊరికే కామెంట్ అంతే. అది చేయడం వల్ల ఏమైతుంది, ద పీపుల్ ఆర్ టోటలీ గెట్టింగ్ సో కన్ఫ్యూజ్డ్, విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్. అంతే కదా. ఆర్ అల్టిమేట్ నేనేమంటానంటే, ఒక టీవీలో ఒక స్పీచ్ ఇచ్చినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఏది చేసినా ఒక స్టేటస్ ఉన్న వాళ్ళకే అది పాసిబిలిటీ ఉంటుంది. ఆ స్టేటస్ ఏంటి, 10 మంది మీరు మాట్లాడితే వింటారు అన్న స్టేటస్ ఉన్న వాళ్ళనే పిలిచి మీరు మాట్లాడతారు. అది అందరికీ రాదు. సో గాడ్స్ గిఫ్ట్ అది. అది ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ట్రై టు సే సంథింగ్ యూస్ఫుల్ టు ద పీపుల్. 90% ఆఫ్ ద టైమ్ ఈజ్ వేస్టెడ్ అబ్యూజింగ్ ఈచ్ అదర్. తప్పితే ప్రజలకి జెన్యున్ యూఆర్ టాకింగ్, మీరు మీ అబ్యూజింగ్ లో కూడా ఏముంటది, ప్రజలు ఇలా అయిపోతున్నారు అని ఉంటది తప్పితే. కానీ ఈ స్కీమ్ వల్ల అంటారు తప్పితే నువ్వు ప్రజల్ని బాగు చేయడం ఏంటి అన్నది ఆలోచన ఎవరికి ఉండదు. ఆ డైరెక్షన్ లో ఎవ్వరూ మాట్లాడరు. ఈవెన్ టేక్ దిస్ డిమానిటైజేషన్ వరకు కూడా, అట్లీస్ట్ ఈస్ డూయింగ్ సంథింగ్, అట్లీస్ట్ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ ఇష్యూ మీరు అడగకుండా నేను మాట్లాడేస్తున్నాను. అంత ఇప్పుడు దేశంలో ఇప్పుడు సడన్ గా అందరు చెంప చెల్లు అనిపించినట్టు ఆబ్వియస్ క్వశ్చన్స్ వచ్చాయి. దీని మీద డిస్కషన్స్ కూడా ఇంకా బోర్ కొట్టి వదిలేస్తారు. ఎగ్జాక్ట్లీ దట్ ఇంత స్ట్రాంగ్ గా, ఇంత తలతిక్కగా డెసిషన్ తీసుకున్నారని ఒక వాదన మాత్రం వినిపిస్తుంది. బికాస్ ప్లాన్డ్ గా లేదు. అసలు ఎక్కడో ఏటీఎం మెషిన్స్ 2000 రూపాయల నోటు 1 మిల్లీమీటర్ డిస్పెన్స్ చేయడానికి అప్గ్రేడ్ కాలేదట. అంత సిల్లీ రీజన్స్, అంత అన్ప్లాన్డ్ గా. కెన్ యూ బిలీవ్ దట్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? బికాస్ అమెరికా లాంటి దేశాల్లో అవ్వదు. అంత తలతిక్కగా ఎలా చేశారండి డెసిషన్ మోదీ గారు? అదే అంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అమెరికా అనేది మనం కంపేర్ చేసుకోవడం కరెక్ట్ గా. సడన్ గా మనము ఎప్పుడు కూడా అమెరికా నుంచి మనం ఎన్ని ఇయర్స్ బిహైండ్ ఉంటాం. రైట్ టేకింగ్ ఫ్రమ్ ఎనీ ఇష్యూ, ఎందులోన్నా ఆలోచించండి. వాళ్ళతో మనకి కంపారిజన్ ఇలా ఏదో వచ్చినప్పుడు అమెరికాలో ఇలా జరగదని మాట్లాడడం కంటే, అమెరికా కంటే మనం ఎంత బిహైండ్గా ఉన్నామన్నది ఒకటి ఆలోచించాలి. రెండోది, ఓకే ఇప్పుడు హీ హెస్ టేకెన్ వన్ బోల్డ్ డెసిషన్. అఫ్ కోర్స్ అందులో దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ డెఫినెట్గా ఆయన అలాగంతా సడన్గా చేసినా కూడా ఇంకా మనలో ఎంతమంది అంటే, నాకు బ్యాడ్ వర్డ్స్ వస్తాయి, నేను కోపంగా వస్తే డిఎన్కేలు అంటారు, దొంగనా కొడుకులు ఉన్నారండి. ఉన్నారా లేరా? ఈరోజు మనం పేపర్లో చూస్తే ఇన్ని 2000 నోట్స్ ఇట్లా ఇంతమంది ఇలా పట్టుకున్నారని వస్తే ఎలాగొచ్చాయి? ఫర్గెట్ అబౌట్ మోడీ అండి. ఇప్పుడు మోడీ గారు హీ ఈస్ డన్ సంథింగ్ నైస్. ఓకే, హీ ట్రైడ్ టు హెల్ప్ పీపుల్.
హీ హ్యాడ్ అంటే ఆయన అంత సీక్రెసీ పెట్టి డెఫినెట్గా హీ న్యూ ఆల్ దీస్ హికప్స్ విల్ బీ దే. ఏది ప్రజలు ఎలా కష్టపడవచ్చు, మనీ ఉండకపోవచ్చు, ఏటీఎంస్లో ఇష్యూస్ రావచ్చు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన అంత సీక్రెట్గా చేయడానికి అవకాశం ఏంటి, ఇక్కడ అంత ఫ్రాడిలెన్స్ జరుగుతుంది అని చెప్పి. బట్ అంత చేసి కూడా ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ అంటే ఏ జనం కోసం అయితే ఆయన హెల్ప్ చేసి చెయ్యాలన్న థాట్లో ఉన్నారో ఆ జనమే సపోర్ట్ కదా. ఒక్కొక్కటి అకౌంట్లో 10,000 తీసుకోవాలని అంటే 100 అకౌంట్లు క్యూలో నిలబడే వాళ్ళని వాళ్ళ డబ్బుల కోసం నిలబడుతున్నారండి. వాడు ఎవరో ఒకడు ఇస్తాడు, ఏదో నువ్వు ఈ డబ్బులు అయ్యి అంటాడు, ఇందులో నీకు డబ్బులు ఇస్తానంటాడు. ఓకే, జరిగింది ఎలా జరుగుతుంది, ఈవెన్ ప్రజల వల్ల తప్పు జరిగింది, కానీ అక్కడ ఇట్స్ లైక్ నాట్ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఆయనని ఓకే మేబీ లిటిల్ ఇన్కన్వీనియన్స్ ఇస్ దేర్, హౌ టు కమ్ ఓవర్ ఇట్. నాకుంది ఇప్పటికీ నాకు ఇబ్బంది ఉంది. Like see, I'm unable to pay my salaries to my servants who are not having accounts, or like things like. But okay, I'm telling them be patient. Okay, I'm protecting you. I'll give you this. I'll do that. Oh, go open an account. అది ఎందుకు వద్దండి అంటున్నాను. స్తోమత ఏంటండి? అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు ప్రాబ్లం ఏంటి? లేదు ఒకడు ఎవరో ఉన్నాడు పని చేయించుకుంటున్నాడు, వాడు he needs to pay to his workers. Can't he take that risk of making them open an account and put it? Can't he teach them? And is it not an individual responsibility of everybody to help what he thought? అన్లెస్ అండ్ అంటే అది రానంత వరకు ప్రతిది మోడీ గారు అనౌన్స్ చేశారు. సో ఏ ప్రాబ్లం లేకుండా మోడీ గారే చూసుకోవాలనే కంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. డెసిషన్ తీసేసుకున్నాక డెసిషన్ అలా కాదండి. డెసిషన్ అంతా సడన్ గా ఆయన ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏమాత్రం కొంచెం లీకేజ్ అయినా రకరకాలుగా వేరే ఇష్యూస్ జరిగిపోయి అసలు ఏ ప్రయోజనం లేకుండా చేసేసే మేధావులు ఉన్నారు మన సొసైటీలో. అందుకని ఆయన బట్ అప్పటికి కూడా ఆ మేధావుల్ని ఇప్పటికీ కూడా మనం కంట్రోల్ చేయలేకపోయినా, బట్ డెఫినెట్లీ ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్కరిని గుండెల మీద చేసుకోమని చెప్పండి. ఒక లెవెల్ కన్నా తగిలిందా లేదా, అందరికి చెంప చెళ్ళు బందా లేదా, ఒక లెవెల్ కన్నా ఒక బ్లాక్ మనీ అనేది బయటకు వచ్చిందా రాలేదు. పేదవాళ్ళకి మాత్రం చెంప చెళ్ళు మంది. అంటే నేను అనేది పేదవాళ్ళు మీరు అనుకుంటున్నారండి పేదవాళ్ళకి చెంప చెల్లు, అలాగేమీ లేదు స్వప్న గారు. దిస్ ఇస్ ఆల్ మోర్ ఎ టాక్. ఇప్పుడు మా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ పేదవాళ్ళే. నేను అడుగుతాను మీకు అంత కష్టం వేసి అంతేమీ లేదమ్మా, యాక్చువల్గా ఏమీ లేదు. వీళ్ళు క్యూలో నిలబడే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత డబ్బుల గురించి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. జెన్యున్గా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా, కామన్ పబ్లిక్ కూడా ఏమాత్రం ఆలోచించే వాళ్ళు కూడా, అంటే ఎంత ఇది రాంగ్ అని మీరు మాట్లాడతారు అంత రైట్ అని మాట్లాడే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. దాన్ని ఎందుకు మీరు ప్రొజెక్ట్ చేయటం లేదు? ఇప్పుడు మీడియా ఉందండి, సో మీరు టీవీ వెళ్ళిపోయి ఒక కెమెరా పెట్టుకొని ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక రోజా గారు ఇంకొకరు వెళ్ళిపోయి బ్యాంక్ ముందు ఇది ఎందుకు చేయటం లేదని అని అడిగేది వేస్తున్నారు మీరు. అదే పక్కన ఉంటే ఒక 10 మంది ఇట్స్ ఓకే అండి నేను క్యూలో నిలబడి నేను డబ్బులు తీసుకుంటా, ఐఎమ్ హ్యాపీ, సంథింగ్ ఇస్ నైస్ ఇస్ హ్యాపెనింగ్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది కూడా వస్తుందండి. అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే ఒకటేంటంటే చెప్తున్న వాళ్ళు కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ నేను పడుతున్నాను. నేను అనేది అంటే దిస్ ఈస్ నాట్ పర్మనెంట్. Everybody knows. When will it solve? ఈ టాపిక్ క్లోజ్ చేస్తూ because when will అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు ఇచ్చేసి ఇట్లా ఒక డెడ్ లైన్ వేసేసి సాల్వ్ అయిపోద్ది అని చెప్పడానికి ఎవరి వల్ల కుదరదండి. బట్ ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ మేడ్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఇన్సాల్వబుల్. మనం దీన్ని సాల్వ్ చేయలేని విషయం అయితే కాదు, డెఫినెట్గా సాల్వ్ చేయగలము. దీనికి ఏదో పెద్ద ఒక ఐన్స్టీన్ లాంటి వచ్చి ఒక ఫార్ములా కనిపెట్టాల్సిన అవసరం లేదు. దీనికి మెథడ్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి టు సార్ట్ ఇట్ అవుట్. ఆల్ వీ నీడ్ ఈజ్ లిటిల్ టైమ్, బీ పేషెంట్. థింగ్స్ ఆర్ గోయింగ్ టు వర్క్. ఇప్పుడు రేపు సడన్ గా ఇప్పుడు అందరూ దొంగ నోట్లు మార్చేసి 2,000 నోట్లు పెట్టేసుకున్నారు స్వప్న గారు. రేపు సడన్ గా ఆయన 2,000 నోట్లు బ్యాన్ చేశారు, ఏమైపోతారు? రావాల్సిందేగా మనీ మొత్తం బయటికి, లేదా ఎఫెక్టెడ్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వాల్సిందే కదా. హీ కుడ్ డూ ఇట్ ఆర్ నాట్, హీ ఈస్ గోయింగ్ టు డూ ఇట్. You just see. So చూద్దాం అయితే watch out. And this is going to be a very successful move of Modi garu and I mean of the Prime Minister, which is going to be very successful. Maybe initially he is going అంటే ఏదన్నా మంచి చెప్పే ముందు చాలా పడాల్సి వస్తుంది. ఏదంటారు చూసారా కాసే చెట్టు మీద రాళ్ళు అన్నట్టుగా. హీ విల్ డూ ఇట్. అంటే ఇట్స్ నాట్ నేను బీజేపీలో ఉన్నానన్న దాని గురించి కదా, అసలు బీజేపీలో ఉన్నాను కూడా నాకు తెలియలేదు. ఎప్పుడో నేను వెళ్ళేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన తర్వాత పీపుల్ నో దట్ ఐఎమ్ నో వేర్. బట్ ఈవెన్ దెన్ యాజ్ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా నేను చూస్తూ నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏం చెయ్యాలి ఏం చేయగలం అంటే ఏమీ చేయలేము మనం అని అనుకునే పరిస్థితుల్లో నిజంగా నాకు అనిపిస్తుంది. అన్ ఇండివిజువల్ యూ సిట్ బ్యాక్, యూ బికమ్ ఏ పొలిటీషియన్ ఆల్సో, యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇక్కడ ఎలా ఉన్నదంటే ప్రజలు నేననేది ఓటింగ్ సిస్టమే కరెక్ట్ లేదు, మన ప్రజల్లోనే తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు పార్టీని చూసి ఎందుకు ఓట్ చేస్తారు? మనిషిని చూసి ఓట్ చేయండి.
The day you start voting, looking at the people, caliber of the person, people standing person caliber చూసి వాడు చేయగలడా లేడా అని ఆలోచించి మీరు ఓట్ చేసిన రోజు దేశం బాగుపడుతుంది. యూ నెవర్ డూ దట్. పార్టీని చూసి కదా మనం ఓట్ వేసేది. రైట్. మనకి ఆఫ్ కోర్స్ పొలిటికల్లీ మీరు చాలా చార్జ్డ్ అప్ గా ఉన్నారు, పార్టీలో లేనంటే. No, I am not in. I am definitely not in. And I am there, but actively you don't see me. But there is an issue I am just trying to talk about it and what I genuinely feel. అంటే నేను అనేది ఏదో అలాగని నరేంద్ర మోడీ గారు చేసిన దానివల్ల ఏమి మైనస్లు రాలేదని అనడాలే. బట్ ఇట్స్ లైక్ టేక్ ఇట్ యాజ్ అ హ్యూమన్ ఎర్రర్, ట్రై టు సాల్వ్ ఇట్ and try to give your suggestions to solve it. What is the human error making the decision? Not making a decision. Maybe like కొంచెం ఇనిషియేటివ్స్ తీసుకొని ఇప్పుడు ఏటీఎంలు అంటారా లేకపోతే డబ్బులు క్రంచ్ అంటారా ఇలాంటివన్నీ లేకుండా ముందే ప్లాన్ చేసి ఇప్పుడు ఏవైతే ఇష్యూస్ చెప్తున్నారో క్యూల్లో నిలబడుతున్నాం లేకపోతే ఏటీఎంలు బంద్ చేయట్లేదు ఇలాంటివన్నీ జరగకుండా ఏమో ముందే కొంచెం ఏటీఎంస్ రెక్టిఫై చేసి ఉండొచ్చా లేకపోతే ఇంకొంచెం మనీ ముందే ప్రింట్ చేసి ఉండొచ్చా ఇలాంటివన్నీ మనకు అనిపించినప్పటికీ ఆయనకి మనకంటే ఎక్కువ అనిపించి ఉంటాయి డెఫినెట్ గా. దానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఆయన చేసి ఉండరు. బట్ ఈవెన్ దెన్ అలాంటివి తప్పులే అని అన్నా కూడా మేధావులు నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను చదువుకోలేదు. నేను ఐఎమ్ జస్ట్ వాట్ ఎవర్ ఆల్ మై నాలెడ్జ్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, వాట్ ఐ సీ, దాంతోనే మాట్లాడుతున్నా. దాంతో నేను ఏమంటానంటే అలాంటిది జరిగున్నా ఎర్రర్ జరిగున్నా మీన్ ఇది తప్పు అని అనిపించినా దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని మీరు ఆలోచన చెప్పడం మానేసి ఇది తప్పు అని ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా. అదే వస్తుంది. And that is going to dominate now. You see, initially all opposition parties they blah 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 they're just going to keep quiet, keep shut. Like మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడకుండా వెళ్ళిపోయినట్టు పార్లమెంట్ లో. And finally people are all intellectuals are going to come forward giving solutions and things are going to work. That is my strong feeling. We'll wait and see. Adi, that's a time bound thing. Exactly. But మన interview heart to heart timeless గా కాలం ఆ డ్రీమ్ లో ఉండిపోతుంది కనుక. I know, yes. But అంటే వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ అబౌట్ యూ ఇస్ జీవిత గారు, ఒక చాలా పెద్ద గ్యాప్ వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలకి మీరు ఒక శక్తిలా దూసుకొచ్చారు. అంటే ఎస్ ఐ కెన్ షో యూ వాట్ ఇట్ ఇస్, ఎలా చేయొచ్చు అని చెప్పి. అసలు అవి చేయడం ఒక ఎత్తు అయితే వాటి నుంచి తప్పుకోవడం అంతకంటే పెద్ద డెసిషన్. yes correct. సో ఎలా అంటే స్టార్టెడ్ విత్ తమిళ్తో మొదలు పెట్టారు. అవునండి, తమిళ్తో. అంటే తమిళ్లో యాక్చువల్గా నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను 16-17 years టి రాజేందర్ గారు అని ఈజ్ ఎ వెరీ వెల్ నోన్ డైరెక్టర్ అక్కడ. అప్పుడు హీ వాజ్ లైక్ కంటిన్యూస్ సక్సెసెస్లో ఉన్నారు. ఆయనే నళిని, అమల వీళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది, అమలా గారిని వీళ్ళందరినీ. తర్వాత హీ saw me and he asked me to act in films. I acted in his movie. ఎక్కడ చూసారు మిమ్మల్ని ఆయన? యాక్చువల్గా అక్కడ చెన్నైలో వాణి మహల్ అని ఇప్పుడు మన రవీంద్ర భారతిలో చాలా ఫేమస్ అది. అక్కడికి ఆయన ఏదో వచ్చిన్నారు. నేను ఐ వాజ్ పాసింగ్ దట్ వే టు మై ఫ్రెండ్స్ ప్లేస్ సంథింగ్. అప్పుడు నేను 9th లోనో 10th లోనో ఉన్నాను అనమాట. సో దెన్ సడన్లీ హీ స్టాప్డ్ మీ అండ్ హీ సెడ్ ఐఎమ్ టి రాజేందర్ అమ్మా, విల్ యూ యాక్ట్ ఇన్ మై ఫిల్మ్. ఇనీషియల్గా కొంచెం నేను భయపడ్డా. Suddenly somebody comes and asks, and then ఆయన టీ రాజేందర్ again I could recognize him, but at the same time I said నాకు తెలియదండి, I don't know whether I didn't know what to say. మీ ఇల్లు ఎక్కడమ్మా అన్నారు. పక్కనే ఉండింది మా ఇల్లు, అది చూపించాను. సరే ఓకే ఐ విల్ కమ్ అండ్ టాక్ అని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆఫ్టర్ ఇయర్ హీ కేమ్. నేను +1 చేసేటప్పుడు వచ్చారు మా ఇంటికి. వచ్చి నేను ఒక మూవీ చేస్తున్నాను అని మా పేరెంట్స్తో అంతా మాట్లాడి తనకి ఇష్టమైతే చేయమని మా పేరెంట్స్ కూడా చెప్పి, మాది చాలా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో దే వర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సినిమాలో చేయమని అడిగారు అని అంటే. సో మా ఫాదర్ అయితే తన ఇష్టం అన్నారు, అట్లా చేశాను. అదెల్లా ఉంది சொல்ல మాటాங்க. అండ్ ఐ నెవర్ యూస్ టు బి అలగి ఆల్సో. ఇప్పుడు కూడా ఐ హావ్ ఎ ఫీలింగ్ నేను అందంగా ఉంటానని. 2 జళ్ళు అతిలోక సుందరిని కాదని చెప్పి రాజశేఖర్ గారు. అబ్బా అంత లేదు, అట్లా కాదు. తెలుసు కదా, శ్రీదేవి గారితో ఆయనకి పరిస్థితి కూడా వచ్చిందని. అంటే వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ ఫాదర్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇద్దరు శ్రీదేవి గారు శ్రీలత గారు చేసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. బట్ అప్పట్లో కాదు అని చెప్పి వీడింట్లో సినిమా యాక్ట్రెస్ వద్దని అనుకున్నా కూడా అవును పోరాడి చేసుకున్నా. అట్లాగేం కాదు. నా స్కూల్ డేస్లో కూడా నేను పెద్ద అలాగే అనేం కాదు. బాగా తలకు నూనె పెట్టుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఐ ఆల్వేస్ యూస్ టు కీప్ ఎ వెరీ బిగ్ బొట్టు. పెద్ద బొట్టు ఉండేదన్నమాట. సో స్కూల్లో కూడా నన్ను పెద్ద బొట్టు పద్మ, యాక్చువల్గా నా పేరు పద్మ, మూవీ నేమే జీవిత. పెద్ద బొట్టు పద్మ అనే పిలిచేవాళ్ళు అందరూ.
స్కూల్లో. ఎప్పుడు జీన్స్ స్కర్ట్స్ ఇలా మోడర్న్ డ్రెస్సులు వేసుకుని గుర్తులేదా? ఆహా, అంటే తమిళ్ మూవీస్లో నేను వేసుకున్నాను. అప్పుడు అంత పెద్దగా తెలియదు నా, వాళ్ళు ఏం చెప్తే కాస్ట్యూమ్స్ అది వేసుకోవడం. బట్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ వాజ్ నెవర్ మోడర్న్ క్లోత్స్. అంటే ఆల్వేస్ ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ నాకు అవి సూట్ కావని, నాట్ బికాస్ వేసుకోకూడదని కాదు, నాకు సూట్ కావు. నాకు సూట్ అయ్యేది సెల్వార్ ఆర్ శారీని అని, ఆర్ హాఫ్ శారీ. ఐ యూస్ టు వేర్ హాఫ్ శారీస్ ఎక్కువ, తర్వాత శారీ. అది నా పర్సనల్ చాయిస్. బట్ మూవీస్లో తమిళ్లో వేసుకున్నాను. తెలుగు ఐ స్టార్టెడ్ విత్ తలంబ్రాలుతో, ఇంకా అసలు అన్ని అట్లాంటి క్యారెక్టర్సే, ఆల్ హోమ్లీ క్యారెక్టర్సే చేయడం వల్ల ఐ డెంట్ వేర్ దట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్. పాట పాడతాను, ఏం గుర్తొస్తుంది చెప్తారా? చెప్తాను. ఇది చెరగని శ్రీకారం, అంతేనా? అంతే. అలా చెరగని ప్రేమ అక్కడ స్టార్ట్ అయిందా, అంతకు ముందు స్టార్ట్ అయిందా? తలంబ్రాలు కదా, చెరగని ప్రేమకు శ్రీకారం ఇది కదా, అంకుశం. ఫస్ట్ మూవీ వాజ్ తలంబ్రాలు కదా మాది. తలంబ్రాలు అప్పుడే స్టార్ట్ అయింది అంటే తలంబ్రాలు మూవీ అప్పుడు, యా, అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ అది దట్ వాజ్ అ వెరీ బిగ్ హిట్ కదా. సో చాలా ఊళ్ళు కలిసి తిరగడము, అన్ని ఊళ్ళలో ఫంక్షన్స్ ఉండేవి దానికి. సమ్ 50 days థియేటర్స్కి వెళ్ళడము, కోటి రామకృష్ణ గారు మేమంతా టీమ్ లాగా. సో వీ ట్రావెల్ టుగెదర్ చాలా ప్లేసెస్కి, అట్లా స్లోలీ. అప్పుడు టి కృష్ణ గారు వాజ్ వెరీ ఇల్, ఆయన క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉండే. అండ్ రాజశేఖర్ గారు ఈజ్ వెరీ అటాచ్డ్ టు హిమ్. సో ఆయన గురించి ఎక్కువ అట్లా హీ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ సాడ్ ఫర్ హిమ్ అనమాట. ఆయన గురించి ఎక్కువ డిస్కషన్ ఉండేది మా మధ్య. సో ఇలాగ అయింది, అలా అయింది, ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్, వీఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్, అట్లా చాలా ఫీల్ అవుతూ ఉండేవారు ఆయన. సో అట్లా స్లోలీ వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. కానీ మాకు ఆల్ ద టైమ్ వీ ఆల్వేస్ థాట్ వీ కెన్ నెవర్ గెట్ మ్యారీడ్ అని. ఎందుకంటే రాజశేఖర్ గారి వాళ్ళ హిజ్ ఫాదర్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా పోలీస్ ఫ్యామిలీ, అండ్ ఆయన డాక్టరు. ఈయన యాక్టింగ్కి వాళ్ళు ఒప్పుకోవడమే పెద్ద విషయం. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు చేసి ఈయన యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో. అప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ కండిషన్ వాజ్, నువ్వు ఎవరు ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోకూడదని ఆవిడ ప్రామిస్ తీసుకున్నాను. యా, హీ గాట్ ఇన్ టు యాక్టింగ్. సో బిగినింగ్ నుంచి రాజశేఖర్ గారు యూస్ టు సే దట్ వీ కెనాట్ గెట్ మ్యారీడ్ అన్నది మా ఇద్దరికి చాలా క్లారిటీ ఉండేది. ఇష్టపడ్డారు ఒకళ్ళనొకళ్ళు. యా, వీ లైక్ ఈచ్ అదర్, చాలా ఇష్టపడేవాళ్ళమి. అండ్ అంటే హీ ఆల్వేస్ యూస్ టు లైక్ ద వే ఐ యామ్. ఇలా ఉంటే బాగుంటుంది, లైక్ whom ever I get married, ఇంత అండర్స్టాండింగ్, ఆర్ he likes the way I always seeing me in sarees. తనకు అట్లాగ ఇష్టం ట్రెడిషనల్గా. సో అండ్ దెన్ వీ యూస్ టు గో టు టెంపుల్స్ టుగెదర్. అలా చాలా మాట్లాడుకునేవాళ్ళము. అప్పుడు వీ యూస్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంకా దెర్ వాజ్ నథింగ్ వీ యూస్ టు హైడ్. అండ్ నాకు ఎక్కువ తన దగ్గర నచ్చింది ఏంటంటే, డే వన్ హీ సెడ్, see, this relationship is going to be a good friendly relation because my parents are never going to accept for our marriage అన్నది. So all that I liked. That was very, ఇంకా that made me love him more in fact rather. అంటే ఏదో చీట్, ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందో లేకపోతే హౌ ద మెన్ ఆర్. మన ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ మనము హైడ్ చేయాల్సింది ఇందులో. ఏమాత్రం కొంచెం మనలో వీక్నెస్ కనబడినా దే విల్ ట్రై టు అడ్వాంటేజ్ తీసుకునే, దట్ ఈస్ దర్ క్యారెక్టర్. కాలం అని చెప్పను ఇప్పుడు, అంటే అలా అంటే అడ్వాంటేజ్ కాదు, ప్రేమలో ఉన్నప్పుడు న్యాచురల్లీ గెట్ క్లోజ్ కదా. క్లోజ్ అయినా కూడా హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ ప్లాన్ ఆఫ్ లైఫ్. అండ్ నాకు చాలా క్లియర్గా చెప్పారండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అండ్ వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే దెర్ వాజ్ నథింగ్. ఆయన ఎలా ఉండేదంటే, ఆయన పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చినప్పుడల్లా నాకు చెప్తుండేవారు, ఇవాళ ఇలా వెళ్ళాము, వి సా సమ్ వన్ గర్ల్, సమ్హౌ మా మదర్ గురించి వెళ్ళాను కానీ ఐ కుడెంట్ గెట్ కన్విన్స్డ్, ఐ సెడ్ నో. అండ్ హీ హేటెడ్ టు గో ఫర్ పెళ్లి చూపులు. తనకు నచ్చదు. ఎందుకంటే నేను మెంటల్గా ప్రిపేర్డ్గా లేను. వెళ్ళి నాకు అమ్మాయి నచ్చలేదు అని చెప్తే షీల్ ఫీల్ బ్యాడ్. అందుకని హీ ఆల్వేస్ వాంటెడ్ టు అవాయిడ్. బట్ అప్పటికి కూడా చాలా ఫోర్స్ చేస్తే 1-2 చోట్లకి వెళ్ళినా ఇన్సెక్యూర్గా ఉండేది కదా. అంటే ఇన్సెక్యూర్డ్ గా అంటే ఒక మనిషి మీద మనం ఎమోషన్స్ డే 1 నుంచి నేను ఓపెన్ గా చెప్పేస్తా. డే 1 నుంచి ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ వీ కెన్ నెవర్ గెట్ మ్యారీడ్. బట్ ఐ లైక్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ రాదర్. సో ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు హిమ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు మీ, yes, I like you, I love you too. So all the time I would like to be with you. But at the same time మన ఇద్దరి పెళ్ళి
ఈ మాటల్లో ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది. ప్రాబ్లం మనం చెన్నైలో చదివిన వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం, చెన్నైలో చదివిన వాళ్ళందరికీ అందరికీ ప్రాబ్లం. కానీ రాజశేఖర్ గారి కంటే మీరు తెలుగు చాలా బాగుంటుందండి. అవునవును, ఆయన మోర్ కంఫర్టబుల్ విత్ తమిళ్ కదా. తమిళ్. సో అయితే ఏం చెప్తున్నాను, ముందు నుంచి తెలుసు తనైతే తను నన్ను చేసుకోలేరని. అలాగే నాకు కూడా తెలుసు మా ఇద్దరి పెళ్లి జరగదు బికాస్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి. బట్ ఈవెన్ దెన్ వీ లైక్ ఈచ్ అదర్, వి వెరీ మా చాలా ఓపెన్గా అంటే బాగా కలుస్తాయి మా ఇద్దరి వ్యూస్. మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కానీ బట్ అందరికీ నచ్చి చేసుకోవాలి అన్నది తన థాట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే తను పెళ్లి చేసుకోవాలి, లేదంటే చేసుకోకూడదు అన్నది. తనకి యాక్సిడెంట్ అయింది కదా మగాడు మూవీలో, అదే దాని వల్లనే అయింది. అట్లాగా అంటే వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది, నా గురించి తెలుసుకొని. లేకపోతే ఎన్నిసార్లు వాళ్ళు కాదన్నా కూడా నా సైడ్ ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది ఉండేది కాదు. నేను రాజశేఖర్ గారు వెళ్ళి పెళ్లి చూపులు చూసి ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పేవారు. వాళ్ళ అమ్మ ఎవరిని చూస్తే వాళ్ళనే చేసి, ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా అట్లాగే చెప్పేవాళ్ళు. ఎక్కడ కూడా తెలియదు మా మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు, నా వల్ల ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా ఏమీ ప్రాబ్లమ్స్ లేదు. సో బట్ ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయన హాస్పిటల్లోనే ఉన్నప్పుడు వాళ్ళు రావడం, నేను ఉండడము, అట్లాగా ఒకరికొకళ్ళు మాట్లాడుకోవడము చేసుకోవడము. దెన్ తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఆయనకంటే నాతోనే ఎక్కువ మాట్లాడతారు అందరూ. ఏ ఇష్యూనే నాతోనే డిస్కషన్ ఉంటుంది, నా తర్వాతనే రాజశేఖర్ గారితో. సో అయిపోయాను. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. మా అత్తగారైనా మామగారైనా లేకపోతే రాజశేఖర్ గారి బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరన్నా కూడా ఆ ఫ్యామిలీలో ఏ ఇష్యూనా ముందు నాతోనే చెప్తారు, తర్వాత ఆయనతో చెప్తారు. అట్లా. సో మీ పెళ్ళయ్యే టైంకి మీరు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్, బాగా ఎస్టాబ్లిష్డ్, యాక్టింగ్ ఓరియంటెడ్. అంతేగా, అదే కదా. అంటే రాజశేఖర్ గారికి బాగా యాక్షన్ ఫిల్మ్స్ వచ్చాయి చాలా. అంటే మా తలంబ్రాల నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు మాకు అసలు అంటే ఆయన హీ డిడ్ంట్ లుక్ బ్యాక్. ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేనన్ని మంచి సినిమాలు చేశారు. అన్ని క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. అలాగే మేము ఇద్దరం కలిసి ఒక 10 సినిమాల వరకు యాక్ట్ చేసాం. 10 మంచి సినిమాలే, అన్నీ ఆల్మోస్ట్ 100 days ఆడిన సినిమాలే. తర్వాత ఇంత ఒక హ్యాండ్సమ్ హీరోని మీరు పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ న్యాచురల్లీ చాలా మంది అమ్మాయిలు ఆయనకి లైన్ వేసి ఉంటారు, ఫోన్ చేసి ఉంటారు, ఫోన్లు, ఫ్యాన్స్, రకరకాలుగా హీరోయిన్స్ తో వర్క్ చేస్తారు. అండ్ ఇండస్ట్రీ కొంచెం అంటే అప్పట్లో చెప్పేవాళ్ళు దట్ ఇండస్ట్రీలో ఆ ప్రాక్సిమిటీ వల్ల రిలేషన్షిప్స్ తొందరగా ఏర్పడిపోతాయని చెప్పేసి. అంతే కదా, హీరో హీరోయిన్స్ మధ్య కావచ్చు. అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడన్నా అంతే అది. బట్ ఎప్పుడు మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేదు ఒక స్త్రీగా? అస్సలు లేదు. అంటే మీ మీద ప్రేమ తగ్గిపోతుందని అట్లా లేదు, ఎప్పుడు నాకు అనిపించలేదు. నేను ఒకటి ఏంటంటే బేసికల్గా నేను చాలా స్ట్రాంగ్గా నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసుకుంటా ఒకటి. రెండోది బికాస్ నేను కరెక్ట్గా ఉంటే నన్ను వదిలి ఎవరు వెళ్ళలేరు. నా పిల్లలు అవనివ్వండి, నా హస్బెండ్ అవనివ్వండి, నా ఫ్రెండ్స్ అవనివ్వండి. నేను కరెక్ట్గా ఉన్నంత వరకు, నా సైడ్ నుంచి ఏ ఇన్కన్వీనియన్స్ లేనంత వరకు, నేను వాళ్ళని అర్థం చేసుకున్నంత వరకు, నేను వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వనంత వరకు వాళ్ళు ఎలా వెళ్తారు? ఎక్కడన్నా ఏ రిలేషన్షిప్లోనన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఏదో ఒక అవకాశం వాళ్ళకి కల్పించడం వల్లనే వస్తుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి, పిల్లల మధ్య అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి. మనం అండర్స్టాండింగ్గా, మనం కాంప్రమైజింగ్గా వెళ్ళిపోతుంటే గొడవలే రావు. గొడవలు రానప్పుడు వాళ్ళు మనకి దూరం అయిపోతారన్న భయము ఉండదు. నేను ఎప్పుడు అదే బిలీవ్ చేస్తా, అదే ఫాలో చేస్తా. ఇంతవరకు నేను సక్సెస్ఫుల్గానే ఉన్నా. సో నాకు ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ అనిపించలేదు. అదే నేను చెప్తున్నా మీకు, రాజశేఖర్ గారి దగ్గర నాకు నచ్చింది అదే. ఆయనకి ఫ్యాన్స్, అమ్మాయిలు, అభిమానులు ఎవరున్నా కూడా నాతో డిస్కస్ చేయకుండా, నాతో చెప్పకుండా ఏ ఇష్యూ ఉండదు. ఒకవేళ ఒక అమ్మాయి ఫోన్ చేసి మీరు నా దగ్గరికి రండి అని అన్నా కూడా నాతో ఆయన చెప్తారు. ఇట్లా పలానా అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా నాకు ఫోన్ చేసింది తెలుసా అన్నది కూడా. చాలా ఇన్సిడెంట్స్. ఒకరోజు అయితే ఆయన కంగారు ఒంగోలులో మేము షూటింగ్కి, అప్పటికి ఇంకా మా పెళ్ళి కూడా కాలే. బట్ అదే నేను చెప్పాను కదా, వి ఆల్వేస్ ఎప్పుడు అనుకునేవాళ్ళు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కానీ పెళ్లి చేసుకోవడానికి అందరూ ఒప్పుకోవాలి. ఎవరికి ఎగెయిన్స్ట్గా అయితే నేను చేసుకోలేను అన్న కాన్సెప్ట్లు మేము ఉన్నప్పుడు నేను చాలా బోల్డ్గానే మేము లివ్ చేసామండి. మా పెళ్ళికి ముందు కూడా ఇప్పుడు మూవీస్ లైక్ నవభారతం, ఈ సినిమాలంతా యాక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మేమిద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళమి. పక్క రూమ్లు ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను తనతోనే. మేము ఇండస్ట్రీలో మేము పెద్ద టాపిక్ కూడా అయ్యాం. చాలా మంది మా గురించి మాట్లాడుకోవడం కూడా జరిగింది. పెళ్ళి అవుతుందో లేదో మళ్ళీ మన నవ్వుల పాలు అయిపోయామే 10 మందిలో అని నేను ఎప్పుడు అనుకోలే. నేను అంటే ఎక్కడ ఏ రోజు నేను అనుకోలే. మా మదర్తో కూడా, మా మదర్ చాలా బాధపడేవారు, మా ఫాదర్ బాధపడేవాళ్ళు.
ఇట్లా ఏంటి ఇంటర్వ్యూస్ అంత పేపర్లో ఇట్లా ఇస్తున్నారు రాజశేఖర్, వాళ్ళ అమ్మ ఎవరు చెప్తే వాళ్ళని చేసుకుంటానని, మరి మీరు ఇద్దరు ఇట్లా తిరుగుతున్నారు అనేవారు ఆయన. సో నేను ఒకరోజు మా పేరెంట్స్కి చూసి చెప్పేశాను, మమ్మీ ఇంతే, తను అది నాకు ముందే చెప్పాడు. సో వెదర్ ఆయన వేరే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, నేనైతే తను పెళ్లి చేసుకోకుండా మేము ఇలాగే ఉంటాం, మా రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది. దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఆ రిలేషన్షిప్. బట్ అది ఇంకో అమ్మాయి వచ్చి ఉంటే అంటే అప్పుడు ఒకవేళ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే మేబీ వీ వుడ్ హావ్ బీన్ గుడ్ ఫ్రెండ్స్. అది తన ఇష్టము, ఆయన ఏం చెప్పుకుంటారో ఎట్లా చేసుకుంటారో అది తన సోల్మేట్స్ అని మీకు ఫీల్ అయ్యారు. అంతే, నేను అలాగే ఫీల్ అయ్యాను, తను అలాగే ఫీల్ అయ్యారు. తను యాక్చువల్గా ఒక అట్ వన్ టైం చాలా ఒక ప్రపోజల్ అంతా ఓకే అయిపోయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకంతా ఓకే అయిపోయి, పెళ్లి రాజశేఖర్కి వేరే అమ్మాయితో అంతా ఫిక్స్ అయిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ లేకపోతే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే, నేను పేరు అయితే చెప్పదలుచుకోలేదు, నాట్ అన్ యాక్ట్రెస్. బట్ అంతా ఫిక్స్ అయిన తర్వాత కూడా వాళ్ళ బ్రదర్ ఇన్ అంటే రాజశేఖర్ గారు వాజ్ నాట్ వెరీ హ్యాపీ, బట్ వాళ్ళ బ్రదర్ ఇన్ వాళ్ళంతా కూడా వచ్చి నాకు చెప్పారు. ఐ సెడ్ ఫైన్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బట్ నాట్ యాక్ట్రెస్, నాట్ అన్ యాక్ట్రెస్. సార్ అయితే నేను మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నానండి. అఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ ఈవెన్ దెన్ ఈ పెయిన్ నేను తీసుకోవడానికి రెడీగానే ఉన్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్డ్, నాకు ఇది జరుగుతుంది అని చెప్పి. అండ్ నేను చెప్పాను, ఆయన రాజశేఖర్ గారు కూడా, తను కూడా ఒక లెవెల్కి కన్విన్స్ అయ్యి, ఆ పెళ్ళి అనేది ఆల్మోస్ట్ ఇంక పెళ్ళి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవాలి అన్నీ అయిపోయాయి, రెండు ఫ్యామిలీస్ కలవడం చేయడం అంతా. బట్ తర్వాత ఒక వన్ డే ఆ అమ్మాయి నన్ను అంటే తను నాతో చదివింది స్కూల్లో, నాకు 1 year సీనియర్ అమ్మాయి. ఎవరో చెప్పచ్చు కదా, చెప్పలేదు, చెప్పకూడదు, దట్స్ నాట్ నైస్. సో అయితే తను ఒకరోజు రాజశేఖర్ గారు ఫోన్ చేసి తను నేను కలవాలంటుంది. మా సినిమా స్టోరీలా ఉంటుంది మరి యాక్చువల్గా. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock ఏదో గుడికి వెళ్దాం అనుకున్నా, వాళ్ళిద్దరు వచ్చారు, నేను వెళ్ళాను, మేము గుడికి వెళ్ళాము. ఎప్పుడు లైక్ ఆయనకు ఒక కారు ఉంది, యాంబీ అనమాట, అప్పుడు తను యూజ్ చేసేది. సో తను ఫ్రంట్లో నేనే కూర్చునేదాన్ని ఎప్పుడు నార్మల్గా. ఆ రోజు మటుకు ఆ అమ్మాయి కూర్చుంది, నేను వెనక్కి కూర్చున్నాను, మేము వెళ్ళాము, గుడికి వెళ్ళాము, చూసాము, అన్నీ అయింది. మనసుకి హలో అంటే హలో, నేను చెప్తున్నాను కదా, హలో అంటే హలో అనుకున్నా, మా ఇంటికి నేను వెళ్ళిపోయాను. ఐ ఫెల్ వెరీ సిక్. తర్వాత నాకు చాలా అంటే ఎవరితోనూ షేర్ చేసుకోలేము, అట్ ద సేమ్ టైం ఇద్దరికీ పెయిన్ ఉంది. నేనైతే చాలా హై ఫీవర్ వచ్చేసింది. ఒక 1 full day నేను రాజశేఖర్ గారికి కూడా ఫోన్ చేయలేదు. తర్వాత మా మదర్, షీఈ్ వెరీ అండర్స్టాండింగ్, మా మమ్మీ అయితే. సరే ఆవిడైతే షీఈ్ నో మోర్ నౌ, ఐ మిస్ హర్ ఎ లాట్. సరే అయితే తను షీ కాల్డ్ హిమ్ అనమాట, ఆయనకి ఫోన్ చేసి ఇట్లా జీవిత ఈజ్ వెరీ సిక్ అని అంటే వెంటనే వచ్చి, దెన్ ఈజ్ బీయింగ్ ఎ డాక్టర్ మెడికేషన్ అది ఇచ్చారు, చేసి దెన్ హీ స్టేడ్ విత్ మీ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ హీ వెంట్ అవే. సరే ఇది జరిగింది. తర్వాత మేము ఇద్దరం ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసాం. ఇంకా పెళ్ళి మాటలన్నీ జరుగుతున్నాయి, ఆ అమ్మాయికి నాయనకి ఎప్పుడు పెళ్ళి ఏంటి అంతా. ఇంద్రధనుస్ అనే మూవీ చేసామన్నమాట. అందులో చూస్తే నేను చాలా సిక్కుంటా. మీరు ఇఫ్ యూ వాచ్ ద మూవీ నౌ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ విల్ నో. అంటే చాలా సన్నగా ఒకలాగా చాలా పేల్గా ఉంటానన్నమాట. ఐ విల్ బి వెరీ సిక్ ఇన్ దట్ ఫిల్మ్. ఇద్దరమే యాక్ట్ చేస్తున్నాము, ఇద్దరికి అన్నీ తెలుసు, లైక్ యూనో హీస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అంతా. బట్ ఆ అమ్మాయి ఏంటంటే సడన్గా వన్ డే హీ వాజ్ వెరీ టెన్స్డ్. షూట్ అయిపోయిన పక్క రూమ్లో ఉంటాం కదా, చాలా టెన్షన్, ఏంటి ఫోన్లో వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు అంతా. సో దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, ఏంటి ఏమైంది, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అంటే, నో వీ హ్యావ్ ఎన్ ఇష్యూ. వాళ్ళ పేరెంట్స్, ఆ అమ్మాయికి నేను నీ గురించి చెప్పాను కదా, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి, సో దెన్ నౌ షీ ఇన్సిస్ట్ మీ దట్ మన ఇద్దరు మీ పెళ్లి చేసుకోవాలంటే హీర్ ఆఫ్టర్ యూ షుడ్ నాట్, జీవిత గారితో మాట్లాడకూడదు, మీరు తనతో యాక్ట్ చేయకూడదు, ఇవన్నీ చెప్పారు మా పేరెంట్స్ చెప్తున్నారు. ఎందుకంటే అలా వదిలేస్తే అది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఫ్యూచర్లో, ఇలాగన్నారు. సో నేనైతే చెప్పేశాను చాలా క్లియర్గా, అది ఇంపాసిబుల్, నా లైఫ్ని మీరు డిక్టేట్ చేయొద్దు. యాజ్ ఎ వైఫ్ మీకు ఏ ప్రాబ్లము రాకుండా నేను చూసుకుంటాను. అది నా సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగిన రోజు మీరు మాట్లాడండి. ఈరోజు మీరు వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు అని డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ నేను ముందే నీకు అమ్మాయి జీవితం తీసుకెళ్ళాను, మీకు పరిచయం చేశాను, మా రిలేషన్షిప్ చెప్పాను, అన్నీ నీకు చెప్పాను. అండ్ చదువుకున్న అమ్మాయి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని నేను మాట్లాడుతున్నాను. నేను రైట్ ఆ రాంగ్ అని అడిగారు ఆయన. ఐ సెడ్ రైట్ ఓ రాంగ్ చెప్పే పరిస్థితులు అయితే నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఇట్స్ ఓకే నాకు, బికాజ్ యూ డోంట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్. మీరైతే ట్రబుల్ అవ్వద్దు, దీని గురించి ఎందుకు టెన్షన్, వాట్ ఎవర్ యూ డిసైడ్, మీ పేరెంట్స్ ఏం చెప్పారో అది చెయ్యండి అని నేను చెప్పాను. తర్వాత చాలా జరిగింది. నేనైతే తర్వాత మళ్ళీ కానీ నేను వెళ్ళి పడుకుని పోయాను. నెక్స్ట్ డే మార్నింగ్
ఆ రోజు నైట్ అంతా ఈయన మాట్లాడుతూనే ఉన్నారు ఆ అమ్మాయితో ఫోన్లో అని మా వాళ్ళు చెప్పారు, మా మేనేజర్లు వాళ్ళు వీళ్ళంతా. సో దెన్ నెక్స్ట్ డే హీ టోల్డ్ మీ, నేనైతే ఒప్పుకోలేదు. సో దెన్ వాళ్ళకి ప్రాబ్లం ఉందంట, ఆ అమ్మాయిని అమెరికా పంపించేశారు అని చెప్పారు. సరే ఓకే, మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే నేను అమ్మాయితో ఓపెన్గా చెప్పేసి, నువ్వు నీ పేరెంట్స్ నువ్వు డెసిషన్ తీసుకో. అమ్మాయికి యాక్చువల్గా ఈ ప్రపోజల్ వచ్చింది, ఆ అమ్మాయి చాలా ఇష్టపడి ఈయన చేసుకోవాలని చాలా పెద్ద లెవెల్లో వచ్చే మాట్లాడారనమాట. సో ఈయనకి బాగా తెలుసు ఆ అమ్మాయికి ఆయన అంటే ఇష్టమని. సో నా వరకు అయితే నీకు ఏ అష్యూరెన్స్ అయితే నేను ఇచ్చానో అవన్నీ ఓకే. అలాగే మా పేరెంట్స్కి కూడా ఇష్టం కాబట్టి ఐ విల్ మ్యారీ యూ, నేను కేర్ఫుల్గా నేను చాలా బాగా చూసుకుంటా. బట్ జీవిత విషయం నేను ముందు నుంచి నీకు చెప్పిందే. తను ఎప్పుడు కూడా నాకు మంచి ఫ్రెండ్గా ఉంటుంది. మా రిలేషన్షిప్ ఎంతవరకు ఉంటుందని అది నీకు అనవసరం. మేబీ నేను తర్వాత కూడా తనతో మాట్లాడినేమో, అది వేరే. బట్ నాకు అది కండిషన్గా పెడితే నాకు నచ్చదు. అది నాకు ఐ కెనాట్ టేక్ ఇట్. సో యూ టేక్ ఎ కాల్, నీ పేరెంట్సా నేనా అని నేను చెప్పేశాను. తను వాళ్ళ పేరెంట్స్ మాట విని యూఎస్ వెళ్ళిపోయింది. ఫర్గెట్ ఇట్ అన్నారు ఆయన, అంతే. ఆ తర్వాత మామూలుగా మేము 2-3 ఫిల్మ్స్ యాక్ట్ చేసాము. మగాడు టైంలో ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ. సో ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, పెళ్లి చేసేసుకోండి మీరు ఇంకా చాలు అనేసి? పెద్దవాళ్ళు చెప్పారా? వాళ్ళే చెప్పారు. వాళ్ళే అంటే ఇంకా యాక్సిడెంట్ తర్వాతనే హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన. ఆల్మోస్ట్ 1 month 1.5 month హాస్పిటల్లో ఉన్నారు. తనతో నేను హాస్పిటల్లోనే ఉన్నా. ఆ తర్వాత ఇంకా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాను. నేను మా ఇంటికి కూడా పంపేలా. వెంటనే పెళ్ళి అని అనుకున్నారు. బట్ ఆయనకు ఆల్మోస్ట్ 1 year అయింది కోలుకోవడానికి, రాజశేఖర్ గారికి. హీ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ క్రచెస్ ఫర్ అబౌట్ 7-8 months క్రచెస్ మీదే ఉన్నారు తను. అప్పుడంతా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. టోటల్ ఇంకా తను టేక్ కేర్ చేసిందంతా నేనే, నాకే వదిలేశారు మొత్తం. తర్వాత తనకు బాగా అయిన తర్వాత పెళ్ళి అని అనుకున్నాం. ఆ లోపల మా ఫాదర్ చనిపోయారు. ఇంకా మళ్ళీ 1 year ఆగి పెళ్లి చేసుకున్నాం అనమాట. ఇదంతా డెస్టినీ అంటారా, లేకపోతే అలాగే నేను డెస్టినీ భర్త అయ్యుండొచ్చు రాజశేఖర్, అంతే కదా. బట్ హ్యాట్స్ ఆఫ్ ఏంటి తెలుసా జీవిత గారు, ఒక మనిషిని అంత అమితంగా ప్రేమించినప్పుడు ఏదో ప్రేమలో స్వార్థం ఉండకూడదు, స్వేచ్ఛ ఉండాలని అంటారు. కానీ ఆ టైంలో మీరు ఎంత పెయిన్ పడి ఉంటారండి. అంటే ఈ మనిషి బికాస్ పెళ్ళయ్యాక వాళ్ళు ఎంత ట్రై చేసినా డైవర్ట్ అయిపోవచ్చు, డిస్ట్రాక్ట్ అయిపోవచ్చు, దూరం అయిపోవచ్చు. ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు అలా. అంతే, నేను చాలా మొండి, మా అమ్మ చెప్తారు. నేను చాలా పేషెంట్, చాలా మొండిగా కూడా ఉంటారు చిన్నప్పటి నుంచి. అంటే చాలా పేషెంట్గా ఉంటా. అట్ ద సేమ్ టైం నేను ఏదైనా ఒకటి అనుకుంటే ఇంకా మళ్ళీ దాన్ని ఎవరు రివర్స్ చేయలేరు. ఒంగోలు ఎవరు అమ్మాయి వెంటపడింది అన్నారు? అవును, ఒంగోలు షూట్. అప్పుడు నవభారతం అనే మూవీ షూటింగ్కి వెళ్ళామన్నమాట. పక్కన రూమ్స్ మా ఇద్దరివి. సడన్గా ఆయన షూట్ అయిపోయింది, నేను నా రూమ్కి వెళ్ళాను. ఆయన రూమ్కి వెళ్ళాను, మళ్ళీ ఫుట్బాల్లో వెనక్కి రిటర్న్ వచ్చి నా రూమ్కి వచ్చారు. అయ్యో జీవిత, నా రూమ్లో ఎవరో ఒక అమ్మాయి ఉంది, ఏంటి ఏమైందంటే ఎవరో ఫ్యాన్ అంట, వీడే మేకప్ మేనేమో చూడ్డానికి వచ్చాను, మీరు రూమ్లో వెయిట్ చేయండి మేడం, సార్ వస్తారని చెప్పాడంట. ఆ అమ్మాయి ఏమో వెళ్ళనంటుంది అని అంటే అప్పుడు మళ్ళీ నేనే వెళ్ళి పంపించాను అమ్మాయిని. అట్లా. సో అది ఆయనేమి హైడ్ చేయరు, అది చాలా ఇష్టం నాకు తన దగ్గర. ఎప్పుడైనా అంటే ఫ్రెండ్గా చెప్పుకుంటారు కాబట్టి ఫలానా అమ్మాయి అందంగా కనిపిస్తోంది నాకు అని చెప్తారు. అలాంటి చెప్పారా? అట్రాక్టెడ్ టు హర్ అని అట్లా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆయన ఎప్పుడు చెప్తారు నాకు, చాలామంది అందంగా కనబడతారు, చాలామంది సెక్సీగా కనబడతారు, చాలామంది అట్రాక్టివ్గా కనబడతారు. బట్ ఐఎమ్ నెవర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎనీబడి. ఏదో పర్మనెంట్గా నేను వెళ్ళిపోయి అమ్మాయి నాకు కావాలన్నట్టు నేను ఎవరిని చూసి అట్రాక్ట్ కాలేదని చెప్తారు. టెంపరీగా ఆఫ్ కోర్స్ ఎనీ మెన్ ఉండేది, నేను ఎక్సెప్షన్ అని చెప్పను ఎవరిని. అంటే ఫ్రాంక్గా దేర్ ఇస్ నో శ్రీరామచంద్రుడు అమాంగ్ మెన్ అని నేను చాలా ధైర్యంగా ఎంత పెద్ద డిస్కషన్ పెట్టినా నేను ఫాలో చేసి నేను పార్టిసిపేట్ చేసి మాట్లాడగలను. షోస్ కూడా కండక్ట్ చేశారు కదా, చాలా ఇష్యూస్ చూస్తుంటారు. బికాజ్ ఇది ఇంటింటి రామాయణం అంతే. బట్ అందరికి మీకున్నంత కాన్ఫిడెన్స్, మీకున్నంత ఇది ఉండదు. అందులోనే మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది. ఇప్పుడు నేను చేసే షోస్లో కూడా అదే చెప్తా, షోలో కూడా మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వదిలేసిన రోజు వాళ్ళు ఎటు వెళ్ళరు మెన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ లెవెల్లో మాట్లాడితే మీరు ఇచ్చే సలహా ఎక్కడ పోతావు పో అని వదిలేయాలా? అంతే, పోతావు పో, ఎంత దూరం పోతావు అంతే. వే విల్ యూ కమ్ అంటే యాజ్ లాంగ్ యాజ్
యాజ్ ఎ వైఫ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడేంత వరకు. ఇంకొక అమ్మాయితో ఒక భర్త వెళ్తే ఎలా అంటే ఎలా డీల్ చేస్తారు సోషల్ సిచ్యువేషన్స్? అంటే ఇంకొక అమ్మాయితో పబ్లిక్గా ఒకడు వెళ్ళేసి తిరిగేసి ఒక ఈ అమ్మాయి నేను ఉంచుకున్నాను, లేకపోతే ఈ అమ్మాయితో నాకు ఎఫ్ఐఆర్ ఉందని పబ్లిక్గా ఏ మగవాడు చేసినా వాడితో ఉండాల్సిన అవసరం లేదు కదా, అవుట్. బట్ ఎనీ పర్సన్ నా అవుట్ ఆఫ్ లేకపోతే వాళ్ళ లస్ట్ అవనివ్వండి, లేకపోతే అవుట్ ఆఫ్ అట్రాక్షన్ అవనివ్వండి, నీకు తెలియకుండా నీ దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేసేసి వెళ్ళి ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని అంటే దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేశాడు నీకు తెలియకూడదని? బికాస్ హీ లవ్స్ యూ రాదర్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఒకే హోటల్లో అయితే వెళ్ళి భోజనం చేయట్లేదు కదా. సో మేబీ లైక్ హీఈస్ లైక్ ఒకే క్లోత్స్ అయితే వేసుకోవట్లేదు కదా, మేబీ జస్ట్ ఫర్ హిస్ ఫన్ హీస్ గోయింగ్ సమ్వేర్. అది నీకు హైడ్ చేసి వెళ్ళాడు నీ దగ్గర నుంచి, నీకు తర్వాత ఏదో తెలిసింది, నువ్వు దాని గురించి పెద్ద ఇష్యూ చెయ్యొద్దు, వదిలేసే దాని గురించి. డోంట్ లీవ్ యువర్ ఫ్యామిలీ బికాస్ హీఈస్ ట్రయింగ్ టు హైడ్ సంథింగ్ ఫ్రమ్ యూ సో స్ట్రాంగ్లీ. నా వైఫ్కి తెలియద్దు అని ఏదన్నా ఏదో ఎక్కడికో బయటకు వెళ్ళేసాడు వచ్చేసాడు అని అనుకుంటే దాని గురించి పెట్టద్దు. యూ డోంట్ మేక్ ఎ సీన్. బట్ అట్ ది సేమ్ టైమ్ హీస్ చీటింగ్ ఆన్ యూ, హీస్ మెయింటైన్. ఇంకొక పెళ్లి చేసుకున్నాడో లేకపోతే ఇంకొక ఫ్యామిలీని పెట్టాడో, నిన్ను వదిలేసాడు, నేను పట్టించుకోవట్లేదు, నీ పిల్లల్ని పట్టించుకోవట్లేదు, నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేసాడంటే అలాంటి వాడితో ఉండాల్సిన అవసరం లేదు. దాని గురించి డిస్కషనే వద్దు. ఇప్పుడు అంటే ఇప్పుడు సమానత్వం గురించి మాట్లాడుతామండి మన సొసైటీలో. అదే భార్య చేస్తే భర్త తట్టుకుంటాడా? అదే నేను అడిగాను, చాలా షోస్లో అడిగాను. తట్టుకుంటాడు, తట్టుకోవాలి. నువ్వు చేసినప్పుడు నువ్వు భార్యను అడిగావు. అందులో నా దగ్గర అలాంటి కేసులు కూడా వస్తాయి. నా పెళ్ళాం వాడితో మాట్లాడింది, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, నీ పెళ్ళాం మాట్లాడితే తప్ప. సో సమానత్వం ఉండాలి కదా. నువ్వేం చేసావు, నీ పెళ్ళాం చేసినప్పుడు నీ పెళ్ళాం ఏంటి క్షమించాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు నీ వైఫ్ని క్షమించాలి. తప్పేంటి? ఏం తేడా ఉంది నీకు నీ పెళ్ళానికి? ఇవాళ రేపు నువ్వు పనిచేస్తే ఇంతకుముందన్నా అట్లీస్ట్ మగాడు బయటకు వెళ్ళాడు, పనిచేశాడు, సంపాదించాడు, తీసుకొచ్చాడు అనేవాళ్ళు. కానీ సంపాదించి తీసుకురావడం ఎంత పెద్ద పనో, ఇంట్లో ఉండి ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అంతకంటే పెద్ద పని అన్నది మీకు అర్థం కాలేదు. సరే వదిలేద్దాం, అది మీ గొప్పతనం, మీరు సంపాదించారు అనుకుంటే ఈరోజు ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా సంపాదిస్తున్నారు. కాబట్టి 210% అందరూ ఏదో వదిలేసి అని తిరగాలని కాదు. అసలు అలా జరిగిపోతే ఎలా డీల్ చేయాలో ఇది మీ సలహా? నా సలహా 210%. నేను అంటాను, నువ్వు మొగుడుగా నువ్వు నీ భార్య నిన్ను అర్థం చేసుకోవాలని నువ్వు ఎంత అనుకుంటున్నావో, నువ్వు భర్తగా నీ భార్యను అంతే అర్థం చేసుకోవాలి. తను నిన్ను బిలీవ్ చేయాలని నువ్వు ఎంత అనుకుంటున్నావు, నువ్వు తను అంతే బిలీవ్ చేయాలి. ఎవరితోనో బైక్లో కనబడిందంటే వదిలేసా, లేకపోతే ఎవరితోనో ఎవడో ఫోన్ చేశాడంటే వదిలేసా. ఏంటి తప్పు? ఫోన్ చేస్తే మాట్లాడితే నువ్వెవరితో మాట్లాడలేదా, నువ్వెవరితో ఫోన్లతో మాట్లాడలేదా, ఎవరికి లిఫ్ట్లు ఇవ్వలేదా? జెన్యున్గా నేను మా పెళ్ళాలకు కూడా అదే చెప్తాను. నీకు యువర్ హస్బెండ్ ఈజ్ రైట్ అనుకుంటే యూ లివ్. యువర్ హస్బెండ్ ఈజ్ రాంగ్. తప్పు చేసేవాడో లేకపోతే అవమానించేవాడిని భరించి ఎందుకుంటారు? ఎందుకు కొట్టించుకుంటారు? ఎలా కొడతారంటే వాళ్ళు, ఎలా దెబ్బలు తింటారంటే పాపం ఈ మోస్ట్ ఆఫ్ ద అన్ఎడ్యుకేటెడ్ విమెన్ ఈ బతుకు చెట్కా బండికి వచ్చినప్పుడు ఎలాగంటే వాళ్ళని ఒక బానిసల్లాగా ట్రీట్ చేస్తారు హస్బెండ్స్. అయినా వాళ్ళు పడి ఉంటారు. మళ్ళీ సంపాదించేది వీలే, పోషించేది వీలే. సో నేను అంటే ఇది చాలా వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎలా బయటికి రావాలో తెలియదు, బయటకు వస్తే ఏమైపోతామని చుట్టుపక్కల చెప్పే మాటలు. నేను అందుకని ఆయన లాయర్తో కూర్చోబెట్టుకుంటా, సైకాట్రిస్ట్ని పెట్టుకుంటా. వాళ్ళకి లీగల్గా ఏమేమి దారులు ఉన్నాయో అన్నీ చెప్తా, ఎలా ఫైట్ చేయొచ్చో చెప్తాను, ఎలాగ వాళ్ళని మీకు న్యాయం. ఫైట్ చేయడం పాయింట్ అయ్యాక ఓపిక ఉండదు. అదే బికాస్ ఎక్కడో అక్కడ బాధ్యతలు ఉంటాయి, మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫైట్ చేయాలా, కొత్త జీవితం బిల్డ్ చేసుకుని ఉద్యోగం పనో వెతుక్కుని వెళ్ళారా? అంటే నేను అనేది కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు అందులో. మన మైండేనండి. ఒకసారి డిసైడ్ చేసేసుకొని ఇతను వద్దు నాకు అని వదిలేసుకొని బయటకు వస్తే అంటే 110% చాలా కంఫర్టబుల్గా వాళ్ళు బ్రతికేస్తారు. ఏం జరుగుద్ది అన్నది ఏమీ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% సంపాదించేది వాళ్ళే. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ తీరినంత వరకు వాళ్ళకి సంఘర్షణ ఉంటుంది. అంటే నా మొగుడిని వదిలేయాలా లేదా అన్న ఒక డెసిషన్ తీసుకోవడం చూసారా, అదే ప్రాబ్లం. అది అక్కడ స్టక్ అయిపోతారు. అయ్యో నేను ఇతనితో కలిసి కాపురం చేశా కదా, ఇతనితో కలిసి ఇలా ఉన్నా కదా, ఇతనితో కలిసి ఇలా చేశాను అని వీళ్ళు ఆలోచించినంత వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారు. అలా కొన్ని కేసెస్లో పాపం మగవాళ్ళు ఆలోచించుకొని ఆడవాళ్ళు వదిలేసిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ అది పర్సంటేజ్ తక్కువ.
బట్ మోస్ట్లీ సఫర్ అవుతుంది విమెన్. ఎందుకు జీవిత గారు ఈ క్రమంలో మీ మీద ఎవరో కేసు పెట్టారన్నారు? అది యాక్చువల్గా నా మీద అదే ఎంత నాకు మీడియా హౌస్ స్టూపిడిటీ షో అంటే బతుకు జట్కా బండికి ఎవరో మేనేజర్ ఫోన్ చేసి, అంటే ఎవరి వైఫ్ కంప్లైంట్ చేసింది, హస్బెండ్ని పిలిస్తే వాడు రానన్నాడంట. రానంటే నీ మీద పోలీస్ కేసు పెడతాం, నువ్వు రావాలి అని చెప్పారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పే లేదు, వాళ్ళు చెప్పుంటే పోలీస్ కేసు పెట్టాలి. ఇప్పుడు ఎందుకంటే పెళ్ళాలను ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఇక్కడ పెళ్లి చేసుకొని పక్క వీధిలోకి వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకొని, ఆ పక్క ఊర్లోకి వెళ్ళి ఇంకొక ఇద్దరిని పెళ్లి చేసుకొని అలాగైపోయింది. ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్ లా లేదు, ఎవడు మమ్మల్ని పనిష్ చేస్తాడు, ఎవడే అడుగుతాడు, ఎవరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు, ఎవరు కోర్టుల చుట్టూ తిరుగుతారు, నా ఇష్టం అని చాలామంది చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలని చూస్తున్నాం. సో నీ పెళ్ళం వచ్చి కంప్లైంట్ ఇచ్చింది నీ గురించి, నేను రమ్మన్నప్పుడు నువ్వు రా, వచ్చి ధైర్యంగా మాట్లాడు, నువ్వు ఎందుకు దాక్కుంటున్నావు? సో దేనినే సరే వీళ్ళు పిలిచేటప్పుడు బీజేపీ నుంచి పిలిచేటప్పుడు ఎవరో మేనేజర్ మాట్లాడి, ఇలా నేను జీవిత గారి మేనేజర్ని, నువ్వు వస్తావా రావా షోకి, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా లేదంటే అని అన్నారు. దీన్ని వాడు వెళ్ళి ఏదో కంప్లైంట్ పెట్టాడు. కంప్లైంట్ పెడితే అసలు ఆ కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు ఎలా తీసుకున్నారు, సరే తీసుకున్నా నా మీద ఏంటి ప్రాబ్లము? నేను ఐఎమ్ జస్ట్ యాంకరింగ్ ద షో. ఏదైనా ఉంటే జీటీవీ వాళ్ళని అడగాలి. నాకు మేనేజర్ ఉన్నారా? నాకెవరు మేనేజర్ లేరు. నా మేనేజర్లు మాట్లాడారా? నేను మాట్లాడానా? సరే పోనీ ఇదన్నీ కూడా పక్కన పెడితే అసలు ఏం జరిగింది, నా మీద ఒక కేసు ఫైల్ అయిందా, నన్ను వచ్చి ఎవడన్నా పిలిచాడా, నన్ను వచ్చి ఎవడన్నా అడిగారా, ఏ పోలీసులు నాకు ఫోన్ చేశారా, ఏదీ లేదు. ఇది ఓన్లీ మీడియా. ఆడట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడనగా నీకు మొత్తం నా ఫోటో వేసేసి బీజేపీ అది ఇది అంటే చాలా ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ తప్పితే అక్కడ జరిగింది ఏమీ లేదు. అసలు ఇప్పుడు సాల్వ్ అయిపోయింది కదా అంటే అసలు అప్పటికే అది వాడు కేసు లేదు ఏమి లేదు, వాడు పెట్టిన వాడిని ఆడనే 4 దన్నాలు తీసుకెళ్ళారు, వెళ్ళిపోయారు, అంతా అయిపోయి. వాడెవడో తాగుపోతూ ఆడి పెళ్ళం కంప్లైంట్ ఇచ్చింది. అసలు నేను అనేది ఇంత మీడియా ఎందుకు అట్లా ఫోకస్ చేస్తారు? నాట్ ఓన్లీ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నాకు ఇంతకు ముందు కూడా అది చెక్ బౌన్స్ కేసులని, ఇప్పటికి కూడా మీరు వెబ్సైట్లో చేస్తే ఫస్ట్ జీవిత రాజశేఖర్ చెక్ బౌన్స్ కేసు అని వస్తుంది. బట్ అది ఎందుకు ఉంచుతారు? ఎందుకు అందులో జరిగింది ఏంటి, జరగంది ఏంటి, ఎవరు చెప్తారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్స్, నేను మూవీస్ ప్రొడ్యూస్ చేశాను, 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. సో మనం సినిమా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా సినిమా అంతా డబ్బులు చేతిలో పెట్టుకొని సినిమా తీసే అంత స్తోమత ఎవరికి లేదు, అంటే కొంతమందికి తప్ప. సో మనం ఫైనాన్స్ తీసుకుంటాం, చేస్తాం. చాలామందికి పేమెంట్స్కి చెక్స్ ఇస్తాం, పోస్ట్ డేటెడ్ చెక్ వేసేసి మేము చెప్పినప్పుడు డబ్బులు వేసుకోండి బాబు అంటాం. ఈ సినిమా రిలీజ్ అప్పుడు అంతా హడావిడి ఉంటుంది, ఏదో ఆ లెటర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, మనం సెటిల్మెంట్లు చేసేసి, అంటే కొంతమందికి చెక్కులు ఇచ్చిన వాళ్ళకి కూడా, మన గ్యారంటీకి ఇచ్చిన చెక్కులు ఇచ్చిన వాళ్ళకి కూడా పేమెంట్స్ చేసేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు తీసుకోం. కరెక్ట్గా గుర్తు ఉండదు ఎన్ని చెక్కులు పెట్టాం ఏంటి ఫైనాన్షియల్స్. అలాగే ఏదన్నా పెట్టుకొని ఎవడో ఏదో వేసి ఉంటాడు. యాక్చువల్గా మా జరిగింది అది. ఎవడైతే నాకేంటిలో మా పార్ట్నర్స్ వాళ్ళు డబ్బులు పెట్టింది ఎంత పెట్టారు, వాళ్ళకి ఎంత వచ్చింది, వాళ్ళు ప్రొడ్యూసర్స్కి ఎంత ప్రమోట్ అయ్యారు, అదంతా ఎవరికి అక్కర్లే లెక్క. వాడు వాడి దగ్గర పాత లెక్క ఉన్న చెక్కులు ఏదో వేసేసి నాకు 10 లక్షలు 15 లక్షలు కావాలని వాడు బౌన్స్ చేసి, వాడు ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాడు. కాబట్టి సినిమాలో ఇప్పుడు మనము ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేస్తే ప్రాఫిట్ వస్తేనే కదా డబ్బులు ఇస్తారు. ప్రాఫిట్ రాని ఎలా డబ్బులు వస్తాయి? ఇట్స్ సింపుల్ లాజిక్. నువ్వు పెట్టేటప్పుడు నువ్వు 20 లక్షలు పెట్టా, నేను 20 లక్షలు పెట్టా, మనకి డబ్బులు వస్తే నువ్వు 20 లక్షలు నేను 20 లక్షలు ఇస్తాను. రానప్పుడు మనం పెట్టిన పెట్టుబడి పోతుంది కదా. నేను పెట్టిన పెట్టుబడి నాకు ఇవ్వండి, మన ఇద్దరం పార్ట్నర్స్, అప్పుడు నీకు ఎట్లా ఇస్తాం పెట్టిన పెట్టుబడి? సో వాడు అకౌంట్స్ మెయింటైన్ చేసిందంతా వాళ్ళే, చెక్కులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. లీగల్ గా ఇట్స్ లూప్ హోల్. ఏంటంటే చెక్ ఇచ్చేసాక డిస్క్లైమర్ ఇచ్చాలి అంటే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెక్స్ ఎట్లాగంటే మన సినిమాలు ఇట్లా బుక్కులు బాండ్లు ఇచ్చేస్తాం ఫైనాన్షియల్కి. వీ డోంట్ లుక్ ఎట్ ఇట్ విత్ ఆల్ ద చెక్. అది అలాగే ఏదో పేమెంట్ అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు 20 lakhs ఏదో మాకు రావాలని పెట్టింది కూడా 2 లక్షల చెక్ ఒకటి, ₹1,00,000 చెక్ ఒకటి, 50,000కి చెక్ ఒకటి. అంటే వీళ్ళు ఒక 5-6 చెక్లు అంటే మనం చిన్న పేమెంట్స్కి చెక్స్ ఇచ్చి తర్వాత డబ్బులు ఇచ్చేసి ఉంటాం. అది మనకు గుర్తు కూడా ఉండదు. అకౌంట్స్ మెయింటైన్ చేసినంత కూడా వాళ్ళే, దే ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. సో వాళ్ళు ఒక 5-6 చెక్కులని చేసుకొని అవి చెక్స్ బౌన్స్ చేసి, అసలు యాక్చువల్గా చెక్ బౌన్స్ కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలా ఓల్డ్ డేటెడ్ అవి, ఎప్పుడో 7-8 years తర్వాత మొన్న చేశారు వాళ్ళు. దాని తర్వాత కొత్త చెక్ లీవ్స్ ఏవో వచ్చాయి, చెక్ నెంబర్స్, పాన్ నెంబర్స్, ఇటన్నిటితో అవన్నీ కూడా ఏమి లేవు వాటికి. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో మనకి ఉండే లూప్ హోల్స్ ఉన్నాయిగా లీగల్గా, ఏవో వాళ్ళు ఆ లూప్ హోల్స్ యూజ్ చేసి ఎవరికో డబ్బులు ఇచ్చి ఏది ఇచ్చా కేసు ఫైల్ చేసి అవి బౌన్స్ చేసి అది చేశారు. అది వాళ్ళకి వర్కౌట్ కాలే, వాళ్ళు ఓడిపోయారు కూడా కేసు.
నేను ఆ రోజు కోర్టు బయటకు వచ్చి నేనే చెప్పా, నేను పైసా కూడా ఇవ్వను వాళ్ళకి, నేను ఇవ్వాలంటే ఇస్తా, నేను ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు నేను ఇవ్వను, ఎంత కేసు ఎన్నిసార్లు నేను కోర్టుకి రమ్మన్నా నేను వస్తా, ఐ విల్ ఫైట్ దిస్ కేస్ అనే చెప్పాను. నేను ఫైట్ చేసా, నేను కనీసం ఒక 15-20 టైమ్స్ నేను కోర్టుకి వెళ్ళాను. ఇప్పుడు క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిపోయింది, వాళ్ళకి వాళ్ళదే రాంగ్ అని అయిపోయింది, వచ్చేసింది. కానీ ఇప్పటికీ అది నెట్ లో మాత్రం ఉండిపోతుంది. అంటే ఇలాంటివి అంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అంటే మీడియా అనేది టోటల్ కాన్సెప్టే మారిపోయిందేమో. అంటే మీరు పెట్టండి, యూ హ్యావ్ ఆల్ ద లిబర్టీ, ఫ్రీడమ్, ఏమన్నా మీరు రాయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అంటే అట్ ది సేమ్ టైం సెలబ్రిటీస్ అయినంత మాత్రాన మేమైతే రోడ్ల మీద లేవు, మాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఉంటుందా? ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు నా కూతురు ఉంది, కాలేజ్కి వెళ్తుంది, తనకి ఎవరో ఏదో ఒక రాంగ్ మెసేజ్ పంపించారు ఫోన్లో అంటే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేను, బికాజ్ అది పెద్ద ఇష్యూ అయిపోతుంది భయం. అంతే. నెక్స్ట్ డే మొత్తం టీవీలో పేపర్లో జీవిత రాజశేఖర్ గారి కూతురు ఇట్లాగంటే, జీవిత రాజశేఖర్ అలాగంటే, జీవిత రాజశేఖర్ కూతురికి వచ్చిన మెసేజ్ ఇది ఎందుకు వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, ఏమి అఫైర్స్ ఉన్నాయో, ఈ లెవెల్లో మొదలు పెడతారు కథలన్నీ. అంటే అట్లా వద్దు, అలాగే ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఏదన్నా చేయండి మీరు. ఈ బతుకు జట్కా బండి కూడా అంతే, కరెక్ట్గా దాని తర్వాత ఏమైంది, ఆ న్యూస్ వచ్చిన కొన్ని రోజులకి నేను బతుకు జట్కా బండి మానేశానంటే మేము మానడం ఆల్రెడీ ఒక 2-3 months నుంచి నడుస్తుంది. బికాస్ రాజశేఖర్ గారిది కొత్త మూవీ స్టార్ట్ అయింది, పిఎస్వి గరుడవే కానీ, ప్రవీణ్ సప్తార్ గారి డైరెక్షన్లో. దానికి ప్రొడ్యూసర్స్ మా ఫ్రెండ్స్, అంటే రాజశేఖర్ గారి ఫాదర్స్ ఫ్రెండ్స్, వాళ్ళు చెన్నై వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీ అంత తెలియదు. సో దే గాట్ ఇన్ టు మూవీ మేకింగ్ అండ్ వాళ్ళు ఏంటంటే మొత్తం నేనే చూసి పెట్టాలన్న కాన్సెప్ట్తో వచ్చారు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ 2-3 months నేను ఫుల్ బిజీ ఉంటాను. సో నేను షూట్కి అటెండ్ కాలేను వాళ్ళకి. అట్లీస్ట్ నేను ఆ షోకి కంటిన్యూ చేయాలంటే మినిమం వీక్లీ 2 days అనే షూట్ చేయాలి. సో విచ్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పి నేను వాళ్ళకి ముందు నుంచే చెప్తూ ఉన్నాను. ఒక 1 month ముందు నుంచే డిస్కషన్ జరుగుతూ ఉండింది. మధ్యలో ఇది అయ్యింది. తర్వాత నేను మానేసి నేను జార్జియా వెళ్ళిపోయాను. వాళ్ళు ఆల్టర్నేటివ్ మన గీత గారితో చేస్తున్నారనమాట. మళ్ళీ నేను వచ్చిన తర్వాత టైం చూసుకొని చేస్తానని. ఇంక మళ్ళీ దీని మీద కూడా మొత్తం మీడియాలో ఏంటి కేసు వచ్చింది కాబట్టి జీవిత గారిని తీసేసి గీత గారిని పెట్టారు, లేదా జీవిత గారు ఎక్కువ డబ్బులు అడిగారు, ఏంటి వీళ్ళందరూ వచ్చి నా ఇంట్లో చూసినట్టే. ఎవడు చూశాడు, ఎవడు చెప్పాడు, ఎవరు చేశారంటే ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు కదా మీరు డాక్టర్ గారు? చేసుకుంటాను. ఆయన ఒక్కొక్కసారి ఇంతకుముందు అనిపించేసరి వీటికి కౌంటర్ ఇవ్వాలా అనేసి మళ్ళీ చిచ్చి ఎవడో ఏదో వాక్కున్నాను, మనం కౌంటర్ ఏంటి, ఎట్లా పోతే అట్లా మీరే అడ్వైజర్స్, బయట వాళ్ళు మీ ఫ్యామిలీ మాకే అడ్వైజర్, మేమే, నేను నాకు రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారికి నేను. అవును. కానీ ఎప్పుడైనా డాక్టర్ గారు మిమ్మల్ని షాప్కి తీసుకెళ్ళి చేరుకొని పెట్టారా? ఎప్పుడు ఆయనే కొంటారు. సెలెక్ట్ చేస్తారా? నేను కట్టే ప్రతిసారి రాజశేఖర్ గారు సెలెక్ట్ చేయాల్సిందే అన్నీ. అసలు ఏది కూడా తను సెలెక్ట్ చేయని చీర నేను కట్టుకుంటే వెంటనే ఆయన తెలిసిపోతుంది. ఎప్పుడైనా మా చెల్లి వాళ్ళు ఏదైనా గిఫ్ట్ చేశారనుకోండి, అది మామూలు బ్లౌజ్ కుట్టించి నేను కట్టుకుంటే ఈ చీర నేను సెలెక్ట్ చేయలేదా అంటారు, అంత గుర్తుంటుంది దానికి. అబ్బా, వెరీ రేర్ క్వాలిటీ. అవును, చాలా మంది చెప్తారు అనమాట. నేను నా ఫ్రెండ్స్ చాలా మంది నీ చీర చాలా బాగుంది, ఎలాగ ఎక్కడ వెళ్ళి కొనుక్కున్నావు, ఎవరు సెలెక్ట్ చేస్తారంటే మా ఆయన్ని తీసుకెళ్ళండి అని చెప్తాను నేను. సెలెక్షన్ మరి తనే చేస్తారు. అంటే అదే ఇప్పుడు నార్మల్గా ఎప్పుడంటే మనం చీరలు కొనుక్కోవడం ఎట్లా ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళి 1-2 డబ్బులు ఉన్నప్పుడు వెళ్తాం, కొంటాం, చూస్తాం, అట్లా కదా. నాకు అట్లా ఉండదు. నా శారీ పర్చేసింగ్ అంతా ఎప్పుడు తనకి టైం ఉంటే అప్పుడు వెళ్తే ఒకేసారి ఒక 20 చీరలు, 15-20 శారీస్ అయితే 30 అట్లా కొనేస్తారు తనకి నచ్చినవన్నీ. ఆ షాప్లో వెళ్తే చాలాసేపు ఒక 4-5 hours ఉంటాము. తనకి టైం ఉన్నప్పుడు వెళ్ళి తనకి నచ్చిన శారీస్ అన్ని కొనేస్తారు అనమాట. అట్లా నాది కాన్స్టెంట్ షాపింగ్ ఉండదు. వన్స్ ఇన్ కొనేస్తారు. అలా మీరు కూడా ఆయన కోసం షాప్ చేస్తారా? ఆయన సెలెక్షన్ అంటే ఇద్దరమే కలిసే వెళ్తాం మోస్ట్లీ. లేదు నేను ముందు వెళ్ళి సెలెక్ట్ చేసి పెట్టాక తను వచ్చి చూస్తారు. మోస్ట్లీ మా ఇద్దరి టేస్ట్ ఒకేలా ఉంటుంది. శారీస్ అవనివ్వండి. తన ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీ ఇద్దరి బంధాన్ని? బికాస్ ఇట్స్ మామూలు భార్యాభర్తల మధ్య ఉండే బంధం కంటే చాలా డీప్. అవునండి, నాకు నిజంగా ఐ హ్యావ్ నో వర్డ్ టు డిస్క్రైబ్. చాలా మంది అడుగుతారు నన్ను, ఫాట్ అంటే మెనీ టైమ్స్ ఈ ఫైట్స్ విత్ మీ, ఐ నెవర్ ఫైట్. అదే చెప్తా కదా, వెన్ బోత్ హ్యాండ్స్ జాయిన్ ఓన్లీ ఫైట్. సో వెన్ ద అదర్ హ్యాండ్ ఈస్ నాట్ దర్, ఈ హ్యాండ్ అండ్ సేఫ్ ఫైట్ చేయలేదు. అంటే తనకి ఎట్లా అంటే బేసికల్గా ఎవరు ఏం తప్పు చేసినా కూడా ఫస్ట్ హీ విల్ హిట్ ఇట్ ఆన్ మీ. ఎందుకంటే తను మొత్తం నా మీదే డిపెండ్ అవుతారు. ఏదున్నా తనకి ఏం కావాలన్నా నాతోనే చెప్తారు, ఏం చేయాలన్నా నేనే చేయాలి. సో రాజశేఖర్ గారు ఇంకోటి ఏంటంటే ఆయన చాలా పర్ఫెక్షనిస్ట్. 1కి 10 సార్లు చెప్తారు, ఇంకా మళ్ళీ 11th టైం మిస్టేక్ చేస్తే మటుకు తనకు చాలా కోపం వస్తుంది.
హీస్ లిటిల్ షార్ట్ టెంపర్డ్ కూడా. తనకి ఏంటంటే రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తే ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తారు. దెన్ బై ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా ఆ మిస్టేక్ ఎందుకు జరుగుద్ది? ఆయన పాడేం చేయలేరు, దానికి చాలా కోపం వస్తుంది. బట్ నేనేంటంటే మిస్టేక్ ఎంత మీరు చెప్పినా నేను క్వైట్ ఆపోజిట్గా బిలీవ్ చేస్తా. మీరు ఎంత చెప్పండి, ఎన్నిసార్లు మీరు కరెక్ట్ చేయండి, 4 సార్లు కరెక్ట్గా చేస్తారో 5వసారి ఏదో మిస్టేక్ చేస్తారు. పని వాళ్ళు అవనివ్వండి, ఎవరెవనివ్వండి. దట్స్ లైక్ హ్యూమన్ టెండెన్సీ. అది దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ మనం యాక్సెప్ట్ చేస్తే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. పని వాళ్ళు పని అవనివ్వండి, ఏదో అవనివ్వండి. బయట ఎంత అమేజింగ్ క్వాలిటీస్ అండి మీరు చెప్తున్నవి. వన్ ఈస్ బీయింగ్ అ స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ 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 అని మనం ఒకే ప్రకటనలో బీ స్ట్రాంగ్ అని మనం కొటేషన్స్ చూస్తాం ఫేస్బుక్ లో. బట్ యు ఆర్ యాక్చువల్లీ లివింగ్ ఎగ్జాంపుల్. ఒకటి మీ ఫ్రెండ్స్ ని మా ఆయన్ని షాపింగ్ తీసుకెళ్ళండి అని వదిలేస్తారు. మీ ఆయన ఐ మీన్ ఏదైనా వచ్చి మీకు చెప్పుకునే అంత చొరవ, అంత ఫ్రీడమ్ ఆయనకి ఇచ్చారంటే మీరు స్టేబుల్ గా ఉన్నారు. విత్ మై చిల్డ్రన్, నాకు 2 కూతుర్లు, వాళ్ళతో కూడా అదే చెప్తా. అంటే ఒక ఏజ్ తర్వాత పిల్లలకైనా కూడా ఎవరికన్నా కూడా ఫోర్స్ చేస్తే ఏది నడవదండి లైఫ్లో. అది ఎవరు అవ్వనివ్వండి, నీ భర్త అవ్వనివ్వండి, మీ పిల్లలు అవ్వనివ్వండి. నా హస్బెండ్ని కూర్చోబెట్టి నువ్వు ఇంకొక అమ్మాయి తెల్లకూడదని నేను బెత్తం పట్టుకొని కొట్టినంత మాత్రాన వెళ్ళకుండా ఉండడు. విల్ ఇట్ హ్యాపెన్? నో. సో సైకలాజికల్గా తను ఫీల్ అవ్వాలి, ఓకే హార్ట్ఫుల్గా నో, నా వైఫ్, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా లైఫ్ ఇది, నేను ఈ తప్పు చేస్తే నేను ఇట్లా సఫర్ అవుతాను అన్నది నువ్వు జెన్యున్గా ఫీల్ అయితే తప్ప నువ్వు ఎంత కొట్టుకున్నా కూడా ఆ మనుషుల మార్పు రాదు. సో అది తెప్పించే విధంగా మనం బిహేవ్ చేసి ఆ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసి అప్పటికే వాళ్ళు అర్థం చేసుకోకుండా పిచ్చి పనులు చేస్తే అలాంటి వాళ్ళని వదిలేయాలి. అలాంటి వాళ్ళ గురించి ఇంకా పట్టించుకోకూడదు. అది మేబీ ఇనీషియల్గా కొంచెం పెయిన్ ఉండొచ్చు, అరే వదిలేసామని పోతే పోయింది అని వాళ్ళ జీవితంలో మారరు. ఇంకా పిల్లలైనా అంతే. ఒక లెవెల్ తర్వాత వాళ్ళకి మీరు ఇది చెయ్యండి, ఈ బట్టలు వేసుకో, లేకపోతే ఈ చదువు, లేకపోతే నువ్వు ఇలా వాళ్ళతో మాట్లాడక, నీ బిహేవియర్ ఇలా ఉండాలి అని మీరు ఎంత బలవంత పెట్టే కొద్దీ వాళ్ళకి మనకి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళు దే స్టార్ట్ లైయింగ్ టు అస్, మనకు అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. ఆ పరిస్థితి మనకు కల్పించబడుతుంది. మమ్మీ ఓకే, అమ్మ ఒప్పుకోదు, నాన్న ఒప్పుకోడు, సరే ఇలా చెప్పి ఇలా చేద్దాం అన్నది క్రియేట్ చేసిన రోజు వాళ్ళు మన చేతుల్లోంచి వెళ్ళిపోయినట్టే. అదే వాళ్ళకి ఎలాంటి విషయమైనా పర్లేదు, నువ్వు నాతో చెప్పు అన్నట్టు క్రియేట్ చేయాలి. నువ్వు తప్పు చేసిన ఈ ఇష్యూలో నీకు తప్పైందిరా బంగారం, ఇట్లా చెయ్యొద్దురా, నువ్వు దీనివల్ల నువ్వు ఇట్లా సఫర్ అవుతున్నావు, ఇట్లా ప్రాబ్లం వచ్చింది నీకు, నెక్స్ట్ టైం దీని నుంచి ఎలాగ అవాయిడ్ అవ్వాలో చెప్పు, చూడు, ఆలోచించు, ఏదైనా ఉండి నన్ను అడుగు అంటే మన దగ్గరికి వస్తారు. సో ద ఫస్ట్ ప్రాబ్లమ్ దే గెట్, వీ షుడ్ బి ద ఫస్ట్ పీపుల్ హూమ్ దే అప్రోచ్. అంటే మన చైల్డ్కి ఒక ప్రాబ్లం వస్తే ఎవరిని వెళ్ళి కలవాలంటే ఫస్ట్ మమ్మీ డాడీని వెళ్ళి కలవగలగాలి. అలాంటి ఒక రిలేషన్షిప్ మనం క్రియేట్ చేసిన రోజు మన పిల్లలు సేఫ్గా ఉంటారు. లేని రోజు ఎట్లా మీరు ఎన్ని పెట్టండి, ఎన్ని చేయండి, హాస్టల్లో పెట్టండి, అమెరికా పంపించండి, లండన్ పంపించండి, చుట్టూ 10 మంది మార్షల్స్ని పెట్టండి, వాళ్ళని మనం సేవ్ చేయలేము. ఈ విజ్ఞత అంతా మీరు ఎలా సంపాదించారు? అంటే ఇన్వర్డ్ గైడెన్సా మీకు? నేను అదే ఇలా ఉండాలి, ఇలా తీరుగా ఉండాలని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నాకు. లుకింగ్ మై సరౌండింగ్స్, నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, నేను ఫేస్ చేసే ఇష్యూస్, వాటికి మనం డెఫినెట్గా ఏదో ఫస్ట్ పిల్లల్ని తిట్టేస్తాం, దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అదే పిల్లల్ని తిట్టడం లేదు, మంచిగా చెప్తున్నాం, దీనికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇదే వర్కౌట్ అవుతుంది వీళ్ళతో. సో ఇలాగే ఉందాం ఈ క్యారెక్టర్తో, ఈ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి ఈ క్యారెక్టర్కి ఇలా చెప్తేనే నడుస్తుంది అని. అలాగే అంతే అంతే సింపుల్. ఒకలా చూస్తే చాలా డీప్ ఫిలాసఫీ ఇంత ప్రాక్టికాలిటీ మీరు పాటించేది. మేబీ అదే నాకు డీప్ ఫిలాసఫీ. చాలా మంది స్పీచ్ చేసే పలానా స్వామీజీ గారు స్పీచ్ చాలా బాగుంటుంది, లేకపోతే పలానా ఇది అది అని చెప్తే నేను చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అంతే, ఇదంతా ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫే, నాకు తెలిసినవి ఇవి, నేను వినను కూడా ఇంకా తర్వాత నాకు అర్థం చేసుకున్నవే. ఇంక దీనికి మళ్ళీ టైం వేస్ట్. దానికి మనం ఓపిక్గా కూర్చొని మన జీవితం ఏంటని మనం అర్థం చేసుకుంటే మన జీవితమే బిగ్గెస్ట్ లెసన్ అండి లైఫ్. అంతే. ఇప్పుడు నా చైల్డ్హుడ్ నుంచి నేనేం ఫేస్ చేసి ఉంటాను. కష్టాలు పడ్డారండి చిన్నప్పుడు? బాగా. అంటే మాది చాలా ఎటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే కష్టాలంటే ఒకటండి, మా ఫ్యామిలీ వీ వర్ నాట్, మాకు డబ్బులు ప్రాబ్లం ఉండింది, మేము రిచ్ కాదు. సో మా స్కూల్ ఫీజుల దగ్గర నుంచి మా మమ్మీ డాడీ మా ఇంటి అద్దెలు కట్టడం దగ్గర నుంచి పండగకి కొత్త బట్టలు, అంటే బట్టలు అదే సిచ్యువేషన్స్ ఉండేవి మాకు. ఎట్లా అంటే పండగ బట్టలు కొనడానికి డబ్బులు లేవు, మా మదర్ చీర ఏదన్నా చింపి మాకు కుట్టించే లెవెల్కి కూడా మేము చూసాం, నేను చూసానండి. అవును, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అదే జరుగుతుంది. నాకు రేపు బర్త్డే, నేను స్కూల్కి కొత్త బట్టలు వేసుకోవాలి, ఎట్లాగంటే తన చీర ఒకటి చింపి మా అమ్మ కుట్టించేది ఇంట్లో. సో ఇవన్నీ కూడా చూశాను నేను.
సో నాకు అందుకని ఈరోజు నేను బెంజ్ కార్లో తిరిగినా లేకపోతే ఫ్లైట్లో వెళ్ళినా నేను ఎగ్జైటే కాను. నాకు గబుక్కుమని కాలేదు, నేను ఆటోలో వెళ్ళడానికన్నా నేను రెడీ, బస్సులో వెళ్ళడానికన్నా నడిచన్నా వెళ్ళిపోతాను నేను. బట్ ఇవన్నీ కూడా నా పిల్లలకి అయితే నేను చెప్తా, మీరు ఇలా ఉండాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ వాళ్ళందరికీ నా లైఫ్లో జరిగినాయి అన్నట్టు చెప్తా వాళ్ళిద్దరికి. సో వాళ్ళు కూడా ఓకే ఓకే. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా కూడా నేను చెప్తానంటే ఇది ఇలా చేస్తే ఇలాగా మైనస్ అయ్యే అవకాశం ఉంది, ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంది, డెసిషన్ మీది అని చెప్పేస్తారు అంతే. ఎంతవరకు నేను చెప్పగలను అంతవరకే. బియాండ్ దట్ యు ఆర్ గోయింగ్ టు చూస్, నీ లైఫ్ నువ్వు చూస్ చేసుకో. వాళ్ళ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వాళ్ళు రావాలని మీరు అనుకోరా? అంటే నేను రావద్దని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఇండస్ట్రీ మీద చాలా గౌరవం ఉంది. బోత్ ప్రిటీ, వెరీ ప్రిటీ. అండ్ ఐ లవ్ దిస్ ఇండస్ట్రీ. రాజశేఖర్ గారికి కానీ నాకు కానీ ఇండస్ట్రీ చాలా ఇష్టం. ఈరోజు రాజశేఖర్ గారు, జీవిత గారు అని అందరూ మాట్లాడుతున్నారంటే ఇండస్ట్రీ అనే కారణం. అండ్ దీనికంటే గొప్ప ఇండస్ట్రీ లేదు. మా పిల్లలు యాక్ట్ చేస్తామంటే కాదనే ఇది కూడా మాకేమీ లేదు. కాకపోతే ఒకటి వాళ్ళిద్దరికీ కూడా మేము ఇద్దరు ఏం చెప్తామంటే, నేను కానీ రాజశేఖర్ గారు కానీ, ఇది ఓన్లీ లక్ బేస్డ్. ఐ మీన్ ఎంత టాలెంట్ ఉన్నా కూడా దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్. ఇది పర్మనెంట్గా ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో అలా ఉండిపోతారని లేదు. ఫర్ ఎవర్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సస్టైన్ హియర్. ఎవరికైనా ఒక పీరియడే ఉంటుంది. సో ఆ పీరియడ్ వరకు తర్వాత మీరు ఏంటి అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఒకటి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందు అకాడమిక్స్ స్ట్రాంగ్ కూడా. అంటే పెళ్లి అనేది అగైన్ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. ఇవాళ పెళ్లి అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎంతవరకు నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు, ఎలాంటి వ్యక్తి నీ లైఫ్లోకి వస్తాడు, నువ్వు అతనితో ఉండగలవా లేదా. అలా లేదు అన్నప్పుడు నీకు ఎప్పుడు కూడా యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్. నువ్వు బయటకు వస్తే ఐ కెన్ లివ్ మై లైఫ్. రేపు నేను ఉన్నా లేకపోయినా నీ పేరెంట్స్ అంటే వీఆర్ నాట్ పర్మనెంట్. వన్ టైమ్ యూఆర్ గోయింగ్ టు లూజ్ అస్. అప్పుడు మీరు ఇద్దరే ఉంటారు, మీకు మీరే సపోర్ట్ యువర్ సెల్ఫ్ ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఏం కావాలి, అకాడమిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. చదువుకోండి. సమ్ ప్లేస్ వేర్ యూ కెన్ గో మేక్ ఎ లివింగ్. మన దగ్గర మన వెనకుంటే డబ్బులు కూడా పర్మనెంట్ కాదు. ఈరోజు ఒక డీషా బిల్డింగ్ ఉందో, లేకపోతే ఇంకో చోట ఇంకోటి ఉందో, డాడీ డబ్బులు సంపాదిస్తున్నారో, మమ్మీ అడిగితే ఏదైతే అది కొనిస్తుందో, ఇవి కూడా పర్మనెంట్ కాదు. ఇది మమ్మీ డాడీ ఉన్నంత వరకు. ఆ తర్వాత ఏంటి అంటే మీకు మీరే. సో అది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి అకాడమిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. మీరు యాక్టింగ్ చేయాలంటే చేయండి, నో ప్రాబ్లం అని చెప్పాం. సో ఇద్దరు బాగా చదువుతారు. బట్ ఇంక్లినేషన్ చూపించట్లేదా ఇప్పుడు? చూపిస్తారు. ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్. దే లవ్. ఇద్దరికి మేబీ శివాని వెరీ షార్ట్లీ వస్తుందేమో. చాలా మంది అడుగుతున్నారా? ప్రొడ్యూసర్ ఆహా, అంటే అలాగే ఎప్పుడు రాంగ్ అయిపోద్దేమో. మన పిల్ల మనం ఇంట్రడక్షన్ అంటే మనం రకరకాల అంత ఓపెన్ గా కరెక్ట్ గా దాని టాలెంట్ తీసుకురాలేమేమో, అది కూడా అంత ఓపెన్ గా ఉండలేదేమో. సో అందుకని బయట సినిమానే చేస్తుంది. చాలా మంది అడుగుతున్నారు. సో సబ్జెక్ట్స్ వింటున్నాము. మంచి స్క్రిప్ట్ వస్తే షీ విల్ డూ. అంటే తను మెడిసిన్ ఫస్ట్ ఇయర్ అయ్యేంత వరకు డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాము. ఇప్పుడు మెడిసిన్ సెకండ్ ఇయర్ కి వచ్చేసింది. డాడీ ఫుడ్ స్టెప్స్ లో. డాడీ హోమియో డాక్టర్ కదా డాడీ? నో, ఈజ్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. ఎంబీబీఎస్ డాక్టర్ బట్ స్పెషలైజ్డ్ ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఆల్మోస్ట్ 19 years చదువుతున్నారు ఆయన ఆల్టర్నేటివ్ మెడిసిన్. నౌ హీ అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ డిగ్రీ కాలేజ్ లండన్ లో, దాంట్లో కరెస్పాండెన్స్ లాగా ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఒకసారి నాకు మందు వేశారు డాక్టర్ గారు, ఫ్లవర్ మెడిసిన్ అని. అవును. He believes a lot in the Bach flower therapy and Bach flower therapy. అదే వేశారు. అదే వేసి ఒక 45 seconds 1 minute పెట్టుకుని యు సీ ఇన్ ఫ్యూ మినిట్స్ హౌ యువర్ ఫేస్ విల్ చేంజ్ అన్న. కంప్లీట్ గా స్లగిష్నెస్ పోతుంది చూడండి. అది ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చేశారన్నమాట. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారా మీ అందరికీ? అసలు మా ఇంట్లో మేము ఎవరిమే కూడా అలోపతి తీసుకోం. వీ టేక్ ఓన్లీ ఆల్టర్నేటివ్. అలోపతి అనేది ఓన్లీ లైక్ ఎమర్జెన్సీస్ వి యూస్. క్రానిక్ అంతా హీ గివ్స్ ఓన్లీ ఆల్టర్నేటివ్. పిల్లలైతే అసలు హార్డ్లీ రిమెంబర్ దెమ్ టేకింగ్ ఎనీ మెడికేషన్ అట్లా. సో దట్స్ అండ్ ఈ రోజుకి ఫుల్గా చదువుతారు. ఆయన మెడిసిన్ చదువుతూనే ఉంటారు. అండ్ అదే ఐ టోల్డ్ యూ నో ఈజ్ గోయింగ్ ఫర్ దిస్ డిగ్రీ అని ఆల్టర్నేటివ్ మెడిసిన్లో. ఈజ్ గోయింగ్ టు రైట్ హిస్ ఎగ్జామ్స్. హీ వాంట్స్ టు గెట్ ఎ డిగ్రీ అండ్ యూనో అఫీషియల్గా ప్రాక్టీస్ కూడా చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని. అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ ఆఫ్ కోర్స్. అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ హిస్ ప్యాషన్ ఇస్ మెడిసిన్. మీ ఇద్దరు ఒకరి ఫిల్మ్, ఇద్దరు ఫైన్ యాక్టర్స్, చాలా మంచి యాక్టర్స్ యాజ్ యాక్టర్స్, నాట్ జస్ట్ స్టార్డమ్ ఒకటే కాదు. సో మీ ఏ సినిమా ఆయన చూసి ఇష్టపడతారు? మీరు ఆయన ఏ సినిమా చూసి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి భలే చేశారు అని అంటారు? ఆయనది నాకు శేషు చాలా ఇష్టం. నాది పెద్దగా మరి ఆయన ఏం చెప్పలే ఎప్పుడు కూడా. దాన్ని నా మూవీస్ గురించి మేము పెద్ద మాట్లాడుకోవాలి. ఎప్పుడు చెప్పలేదా? అన్యాయం కదా, మేము మాట్లాడతామండి.
అంటే ఆ టాపిక్ ఎప్పుడు రాలేమా మధ్యలో నువ్వు ఈ సినిమాలో బాగా చేసావను ఇంకొకటో అట్లా. కానీ మీరు మళ్ళీ తెరపైకి రాబోతున్నారు, ఎలాగో తెర మీద ఉన్నారు, బుల్లి తెర మీద తెరపైకి వస్తారని ఆశ ఎదురు చూస్తున్నారు చాలా మంది. ఫిల్మ్ అవునా? బికాస్ కొంత ఇట్స్ అ బిగ్ డెసిషన్ అండి. మీరు ఎంత మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అంత రాకింగ్ కెరియర్ని పడేసి, అంత మీకు యాక్టింగ్ ఓరియంటెడ్ రోల్స్ మీరే ప్రధానంగా ఉండే సినిమాల్ని పక్కన పడేసి ఒక వ్యక్తి ఒక భర్త కోసం ఒక అందులో ఇప్పుడు చెప్పాలంటే ఈ కలికాలంలో ఒక మగవాడి కోసం లైఫ్ని సరెండర్ చేయడం అనేది కదా. మేబీ కుడ్ బి. అంటే నేను స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేశానంటే అది ఎప్పుడు కూడా పాప రాజశేఖర్ గారు అయితే నువ్వు యాక్ట్ చేయొద్దని అని అనలే నాతో. బట్ నేనేంటంటే ఇంకా ఇప్పుడు ఇద్దరమే యాక్ట్ చేస్తాం, వాట్ ఈస్ ద పాయింట్? ఇంకా ఇద్దరు ఎవరు పొద్దున్న లేస్తాం, ఎవరికాల ఆయన షూటింగ్ ఆయన వెళ్ళిపోయి, నా షూటింగ్ నేను వెళ్ళిపోయి, ఎప్పుడో నైట్ కలిసి హాయ్ బాయ్ అనుకుంటే ఇట్స్ నో ఫన్. యాజ్ ఎ వైఫ్ నేను అన్నీ తనకి చేయాలి, మంచిగా వండి పెట్టాలి, తనకు కావాల్సినవి చూసుకోవాలి, చేసుకోవాలి. ఇలాంటివి ఏంటంటే నేను యాక్ట్ చేసి అవన్నీ చేయలేను. అలాగే ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళని ఏదో ఎవరికో అప్పచెప్పేసి నేను వెళ్ళి యాక్ట్ చేస్తే దిస్ నో ఫన్. సో ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ యాజ్ అ హౌస్ వైఫ్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్. నా పిల్లలు నేనైతే శివాత్మికనైతే అసలు అలాగా పెంచాం మేమిద్దరివి, లైక్ తను కానీ నేను కానీ ఇద్దరివి కూడా. అది షూట్ అయిపోయిన వెంటనే తను రావడం. సో వీరికి అంటే నాకు ఒక్కటి మటుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. వీ ఎంజాయ్డ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ఆర్ మ్యారీడ్ లైఫ్ ఆర్ యాజ్ మదర్ అండ్ ఫాదర్ విత్ ఆర్ కిడ్స్ టిల్ టుడే. That's the greatest statement from a... Exactly, maybe yes. Like from my heart. అంటే నేను నిజంగా చాలా I feel so nice about it. కళ్ళలో మీకు ఆనందం కన్నీరు అన్నీ వచ్చేస్తున్నాయి. సో అక్కడెక్కడ నాకు అందుకని ఇందులో నేను ఏదో అది యాక్టింగ్ మిస్ చేశానని ఏ రోజు కూడా నాకు అనిపించలే, అస్సలు అనిపించలే. యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ లైఫ్ కదా జీవిత గారు. అదే చెప్తున్నా, ఐ హ్యావ్ ఎ వెరీ ఫుల్ఫిల్డ్ లైఫ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ దట్. నిజంగా నేను మీరు డెస్టినీ గురించి అన్నారు కదా, నేను డెస్టినీ చాలా బిలీవ్ చేస్తా, చాలా నమ్ముతాను. ఎన్ని మలుపులు తిరిగి ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఏదైతే జరుగుండొచ్చు, ఏదైనా. మీకు అలా సంబంధాలు రాలేదా అంతకు ముందు డాక్టర్ గారి ముందు? అంటే లేదు అసలు అట్లా నేను ఇంకా అసలు చాలా తక్కువ చిన్న వయసులోనే అయిపోయాను. పెళ్లి చేసుకున్నాం రాజశేఖర్ గారు అని. ఇంకెప్పుడు కూడా అసలు మ్యారేజ్ సైడ్ అనేది ఇంకా యారు పిన్నాడి వర్లియా అదే చాలా మంది చెప్తారు కదా మన యాక్ట్ చేసేటప్పుడు లెటర్స్ కానీ ఫ్యాన్స్ కానీ నాకు ఈక్వల్ గా ఉంటాయి. అండ్ యాజ్ యూజువల్ చాలా మంది ఫ్లర్టింగ్ అనేది ఉంటది. దట్స్ ఆల్ నార్మల్. మీరు ఇబ్బంది పడలేదు జీవిత గారు? అంటే అప్పట్లో ఇండస్ట్రీలో అమ్మాయిలు ఇంకా కొంచెం వల్నరబుల్ గా ఉండేవారు. అంటే పరిస్థితులు గబుక్కుమని ఒకళ్ళు కన్నేయడానికో ఒక మాట అనడానికో. బికాస్ ఏమో నాకు ఉంది నిజం మీరు అనేది. ఇప్పుడు మారే పరిస్థితి, ఇప్పుడు ఇట్స్ వెరీ మోడర్న్, అంతా ఓపెన్ అయిపోయింది. సో ఎవరిని హర్ట్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావట్లేదు. అప్పట్లో అనేవారు కదా. కరెక్టే, కానీ నాకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి డిమాండ్ లోనే వచ్చా. బికాస్ నా ఎంట్రీనే నేను వెళ్ళి ఛాన్స్ అడిగి ఎక్కడ జరగలే. నాకు ఆల్రెడీ రావడమే టి రాజేంద్ర గారి మూవీలో ఇంట్రడ్యూస్ అయ్యాను. అప్పటికి ఆయన పెద్ద డైరెక్టరు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే టైంకి ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్స్ అందరూ చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్స్. అప్పటికి అమల గారు, నళిని గారు, వీళ్ళంతా, జ్యోతి గారని అంతకుముందు ఆయన ఫస్ట్ మూవీ హీరోయిన్ ఆవిడ. సో మీరు పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ లో ఉన్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. నాకు అప్పుడే ఒక 5-6 సినిమాలు తమిళ్లో సైన్ చేయడం జరిగింది. అది చూసే నా కెరీరే చాలా షార్ట్ పీరియడ్ అండి, ఓన్లీ 3 years. ఆ తర్వాత నేను పెళ్లికి ముందే మానేసా కదా, 89లోనే మానేసాం. మేము పెళ్ళైంది 91లో మాకు. సో దెన్ అట్లాగా నేను ఉన్న పీరియడ్లో అయితే ఐ వాజ్ ఆల్ ద టైమ్ నన్ను కావాలి అని వచ్చి పెట్టుకునే స్టేజ్లోనే నేను రిటైర్ అయిపోయా. ఏమో తర్వాత నాకు ఛాన్సెస్ లేకుండా ఉండి నేను ఎవరి దగ్గర వెళ్ళి అడగడం అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలే నాకు. బట్ అది పరిస్థితులు ఉండేవి కదా కొంచెం. డెఫినెట్గా ఇప్పటికీ ఉన్నాయండి. మీరు ఎంత మారినా, ఎంత మనము విమెన్ లిబరేషన్ అని చెప్పి తప్పు పట్టాలంటారా? ఎంత తప్పు పట్టడం ఏం కదండి. ఏమంటామంటే మరి ఏదో అంటారు చూసారా, డిమాండ్ అండ్ నీడ్ అండ్ డిమాండ్ అన్నట్టు. ఎవరికన్నా నీడీ అని వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ డిమాండ్ అన్నది ఉంటుందండి. ఏదో ఒకటి వాళ్ళు బేరం పెడతారు. ఆబ్వియస్ కదా, ఎక్కడానండి సినిమా ఫీల్డ్ అని కాదు, మీరు ఈవెన్ వర్కింగ్ విమెన్ ఎవరికన్నా ఉండేది అది. అది మనం హిపోక్రటిక్గా మాట్లాడకుండా ఓపెన్గా మాట్లాడుకుంటే ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆ సినారియో మారదు. Women will always be in that vulnerable position. Exactly. ఎందుకంటే ఒకే విమెన్ షుడ్ బికమ్ స్ట్రాంగ్. నో చెప్పాలా? నో చెప్పి చెప్పుచ్చుకోటి బయటకు వచ్చి ఇలా చేశాడని చెప్పిన రోజు చేయడేవాడు. లేదు నువ్వు నో అని చెప్పి చెప్పుచ్చుకుంటే బయటకు వచ్చి నేను బతకగలగా నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎక్కడ మనం చాలామంది మన ఆడవాళ్లే వీక్ మైండెడ్ అయిపోతున్నారు. ఏమో నాకు ఇది లేకపోతే నేను ఏమైపోతానో, ఇది లేకపోతే నేను చేయగలనో లేదో.
ఇట్స్ ఓన్లీ ఆడవాళ్ళని ఎవరు కాపాడలేరండి, వాళ్ళని వాడే కాపాడుకోవాలి. మనం స్ట్రాంగ్ అవ్వాలి. వెన్ యూ బికమ్ స్ట్రాంగ్ దెర్ ఇస్ నథింగ్, ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. అది మగవనివ్వండి ఆడవనివ్వండి. ఆడవాళ్ళకి ఈ వీక్నెస్సే బిగ్గెస్ట్ ప్రాబ్లం. దాని నుంచి ఏ రోజైతే నువ్వు బయటపడతావు ఆ రోజు అక్కడ ఊరికనే ఆడవాళ్ళకి ఇది అయిపోతుంది అది అయిపోతుంది, ఆడవాళ్ళకి అది కావాలి ఇది కావాలి అనే కంటే నువ్వు ఫస్ట్ సెల్ఫ్ స్ట్రాంగ్ అవ్వాలి. నువ్వు బయటకు వచ్చి నీ ప్రాబ్లమ్స్ చెప్పగలగాలి, నువ్వు బయటకు వచ్చి నీ ఇష్యూస్కి ఫైట్ చేసుకోగలగాలి. నిన్ను ఎవరో ఒకరు రేప్ చేసేసారన్నా కూడా తప్పు లేదు, నీ తప్పే. నేను ఎవడో రేప్ చేసినోడు బాధపడాలి, ఆడుగులు పోసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ మిస్టేక్? నీ తప్పే ఉంది అందులో. నువ్వు ఓపెన్గా వచ్చి మాట్లాడగలిగిన రోజు అందరూ నోరు మూసుకుంటారు. నీ గురించి ఎవడ మాట్లాడు, ఎదుటోడు మాట్లాడితే చెప్పు చూపించు, ఎందుకు మాట్లాడతాడు నీతో, వై ఆర్ యూ గివింగ్ అవే. ఇది ఆడవాళ్ళలోనే ఈ మార్పు రావాలి, స్ట్రెంత్ రావాలి. అప్పుడే ఫుల్ ఫ్లెజ్డ్గా ఆడవాళ్ళకి యూనో న్యాయం జరుగుద్ది. రెండోది, ఇంకా ఇప్పటికీ కూడా ఎంత విమెన్ ఈక్వాలిటీ అని మాట్లాడినా ఏం చేసినా ఇప్పటికీ విమెన్ బిల్ పాస్ చేయడానికి ఎవరికి ధైర్యం లేదు. ద మెన్ ఆర్ నాట్ బ్రేవ్ ఇనఫ్ టు గివ్ ఈక్వల్ రైట్స్ టు విమెన్. వాళ్ళకి భయం, ఆడవాళ్ళు ఎక్కడ డామినేట్ చేసేస్తారు, కొంచెం చేస్తారు కూడా. అంటే బికాస్ ప్రతిభ చాలా ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళకి మీరు చూడండి, సహనం ఉంటుంది, ఓర్పు, నేర్పరి, అన్ని. వాళ్ళు చేయలేనిది ప్రతిదీ నేర్చుకొని చేయగలరు. నేర్చుకొని చేస్తే వాళ్ళకంటే బెటర్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న ఫికల్ మైండ్ వీళ్ళకు ఉండదు, ఫికల్ మైండ్ వీళ్ళకు ఉండదు, వాళ్ళకున్నంత వీక్నెసెస్ వీళ్ళకు ఉండవు ఆడవాళ్ళకి. ఎందుకంటే మనల్ని అలా పెంచారు మన పెద్దవాళ్ళు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి భయం, ఫియర్ ఫ్యాక్టర్స్. అందుకని ఎక్కడికక్కడ ఇంకా ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి భయపడుతున్నారు. బట్ వాళ్ళు భయపడినా కూడా మనం రావాలి అంటే మనం స్ట్రాంగ్ అవ్వాలి. మరి మీరు చూడండి, ఏ పొలిటికల్ డయస్ చూడండి, ఎక్కడ చూడండి, ఆడవాళ్ళు ఎంతమంది కనబడతారు? అందరూ మగవాళ్ళే ఉంటారు. డయస్ మీదకి ఆడదాన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడించే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంది. ఎందుకంటే డెఫినెట్ గా డామినేట్ చేస్తారు. జీవిత గారు ఫస్ట్ బ్యాచ్ లో ఉంటారేమో, అంటే కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్ అబౌట్ బోల్డ్ ఇష్యూస్. మీరు నన్ను ఎవరు అడిగినా నేను మాట్లాడాను అనిపిస్తుంది. నేను ఈ షో చూస్ చేసి నన్ను చాలా మంది నేను ఎప్పుడో నేను 89లో మానేస్తే ఇప్పుడు 2016లో ఐ డిడ్ దిస్ షో. అంతవరకు నేను ఎక్కడా కూడా ఎనీ టీవీ షోస్ కానీ మూవీస్ కానీ ఎందులో నేను రాలే. నేను ఆ షో సెలెక్ట్ చేసుకుంది కూడా అందుకే, అట్లీస్ట్ కొన్ని విషయాలు మనం బోల్డ్గా చెప్దాం, నేర్చుకుంటారు. ఎందుకంటే ఆనెస్ట్లీ అండి, మీరు ఓకే యాజ్ అ వైఫ్ యూఆర్ అ గ్రేట్ వైఫ్, వండర్ఫుల్ మదర్, ఒక గృహిణిగా, కూతురుగా, కోడలుగా. బట్ యూఆర్ సో బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఇన్ సైడ్. అది ప్రపంచానికి చేరాలంటే మీరు పబ్లిక్ లైఫ్లో ఏదో ఒక పబ్లిక్ లైఫ్లో బయటికి ఇంకా రావాలి. వస్తా వచ్చే టైం వచ్చింది. లాస్ట్ 1 or 2 questions మనం వైండప్ చేసే ముందు, మీ మీద, రాజశేఖర్ గారి మీద కామెడీ స్కిట్స్ చాలా మిమిక్రీ షోస్ చూస్తారు, చూసి నవ్వుకుంటారా, కోపం వస్తుంది? నాకు మా ఇద్దరికి కోపం రాదు. అంటే నేను మీ ఇద్దరు సరే మన వల్ల సంబడి సర్వైవింగ్, సో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ మళ్ళీ నేను ఫస్ట్ రిఫరెన్స్ మీకు చెప్తా, కాసే చెట్టు మీద రాళ్ళు అన్నట్టు. మేము ఎంత పాపులర్ అయితే మా గురించి ఎంతమంది ఎంత మాట్లాడుకుంటే మా గురించి మాట్లాడిన షో అంత సక్సెస్ అవుతుంది ఆబ్వియస్గా. సో అంటే గుడ్ ఆర్ బ్యాడ్ మమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నారు పీపుల్ మా గురించి మాట్లాడుకోవడానికి అనే తీసుకుంటాను నేను. చాలా పాజిటివ్గా తీసుకుంటా. చూసాను. మేము ఉన్నప్పుడే కూడా స్టేజ్లో శివారెడ్డి 2-3 సార్లు చేశాడు. అంటే మెయిన్గా సార్ మీ పట్ల తిరిగి ఏం జీవితాన్ని అడగడం, మీరు బంగారు అని మీరు పిలవడం. అంటే ఇది ఏదో మనం ఈరోజు ఫేక్గా స్టార్ట్ చేసినది కాదు. ఈ బంగారం అని నేను తనని పిలవడం వే బ్యాక్. తలంబ్రాలలో నన్ను చీట్ చేస్తాడు కాబట్టి నేను తనని ఫ్రాడ్ అని పిలిచేదాన్ని. సో రెగ్యులర్గా తను ఫ్రాడ్ అనే పిలిచేదాన్ని నేను. సో మా పెళ్ళికి ముందు అదే తనకి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అత్తగారు ఫస్ట్ వచ్చి రాజశేఖర్ గారు నేను ఫ్రాడ్ అని పిలుస్తుంటే ఆవిడ చాలా అప్సెట్ అయ్యారు. పక్కకు పిలిచి వాళ్ళ కూతురుతో అదేంటి ఫ్రాడ్ అంటుంది తనంటే, అప్పుడు మామంటే నాకు అలవాటు అయిపోయింది తన్ని ఫ్రాడ్ అని పిలవడం. అప్పుడు ఆవిడ అలా అనగానే మా వదిన గారు వచ్చి చెప్పారనమాట, రాజశేఖర్ గారు అక్క వచ్చి అన్నారు, ఇట్లా ఫ్రాడ్ అంటున్నావంటే ఏంటి, మా అమ్మ ఫీల్ అయిపోతున్నారు అని అంటే అప్పుడు నేను బంగారం అని మార్చా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. అది వినే మన పోకూరి బాబురావు గారు మా ఆయన బంగారం అని సినిమా టైటిల్ పెట్టారు సౌందర్యతో. ఇంకా రాజశేఖర్ గారు నన్ను అడగడం అంటే బేసిక్గా తనకి పాపం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో దానితో ఏంటంటే ఆ వర్డ్స్ ఏంటి అని అడగడానికి తను నన్ను అడుగుతుంటారు. సో అది మేబీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ సో మచ్. ఇంకోటి కూడా చెప్పారు ఒక సందర్భంలో మీరు, దట్
మీకు మెమరీ పవర్ ఎక్కువ. ఆయన ఈ పాయింట్స్ అన్ని నేను మాట్లాడతాను, నేను మర్చిపోయినా చేసిన గుర్తు చేయమని అని చెప్పి ఇప్పుడు కూడా తనకి అలవాటు ఉంది. లేట్ నైట్ పడుకుని మంచి నిద్రలో ఉన్నప్పుడు కూడా సడన్గా జీవితాన్ని లేపి తను ఏదైనా థాట్ వస్తే నాకు చెప్పేసి పడుకుంటారు. ఎందుకంటే నేను గుర్తుపెట్టుకుంటాను, ఆయన అయితే మర్చిపోతారు. అబౌట్ మూవీస్ అవ్వచ్చు, అబౌట్ ఏదైనా తను చేయాలనుకున్నది అవ్వచ్చు, నేను ఇలా చేయాలనుకున్నా నాకు ఇలా కనిపించింది అని చెప్పేసి పడుకుంటారు. సో లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. జీవిత గారు, మీకేం కావాలి లైఫ్లో? అన్నీ అంటే మీకు అది కుదిరిందో, అది దైవ నిర్ణయమో, లేకపోతే మీరు ఇలా కుదుర్చుకునే విజ్ఞత మీకు ఉందో, మొత్తానికి మీరు కావాల్సినవన్నీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ఎవ్రీథింగ్ కేమ్ అమరింది. చక్కటి కెరియర్ చూశారు, సక్సెస్ చూసిన తర్వాత మీరు బై చాయిస్ ఎంచుకున్న వైవాహిక జీవితం చూశారు. వండర్ఫుల్ మ్యారీడ్ లైఫ్ యూ హ్యాడ్ మీరు చెప్పారు. వాట్ డూ యూ వాంట్ ఇన్ లైఫ్ నౌ? మీకు జీవిత గారికి ఏం కావాలి వితౌట్ రాజశేఖర్ గారు? అంటే ఐఎమ్ సేయింగ్ యాజ్ అ వ్యక్తి, ఒక యాజ్ అ ఉమెన్, అంటే మాకు అని కాకుండా నాకు ఏం కావాలి? నాకు అంటే అబౌట్ మై అంటే ఇప్పుడు ఇంకా నాకు కావాల్సింది మెయిన్గా నా ఫ్యామిలీనే కదా ఉంటుంది. అంటే వాళ్ళు అనుకున్నా కాకపోయినా ఇప్పుడు నాకు ఉండే మేజర్ గోల్ అంతా నా డాటర్స్ ఇద్దరు బాగా సెటిల్ అవ్వాలి, వాళ్ళ లైఫ్లో దేనికి కష్టపడకూడదు. సేమ్ వే రాజశేఖర్ గారు ఆయన చాలా అంబిషియస్ పర్సన్, నేను చాలా కంటెంట్ పర్సన్. అంటే నాకు చాలా తొందరగా సాటిస్ఫై అయిపోతాను. నేను పెద్దగా ఎక్కువ ఎయిమ్స్ అంబిషన్స్ నాకు ఉండవు. దట్స్ మై క్యారెక్టర్. కానీ రాజశేఖర్ గారు ఈజ్ వెరీ అంబిషియస్, ఆయనకి చాలా చేయాలని ఉంది. సో ఆయన అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ అఫ్ కోర్స్ అందరమే చచ్చిపోతాం, నోబడీ ఈజ్ గోయింగ్ టు లివ్ పర్మనెంట్. కానీ అట్లీస్ట్ మనం చనిపోయేటప్పుడు వీ షుడ్ డై హ్యాపీలీ. ఓకే, నాకు లైఫ్లో ఇలా అనుకున్నాను, ఇలా జరగలేదే అన్నది నాకైతే ఏమీ లేదు, నా పిల్లలకి నా హస్బెండ్కి కూడా ఉండకూడదని ఆ విధంగా అదొక్కటి మై హోప్. అలాగా వాళ్ళు ఏది కూడా వెనక్కి తిరిగి చూసుకొని మనకి లేదే అని అనుకునేలాగా అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాకుండా మనం చేసేయాలన్నీ అన్నదైతే నాకు ఉంది స్ట్రాంగ్గా. అది ఎంతవరకు చేయగలనో, ఎంతవరకు గాడ్ విల్ హెల్ప్ మీ, ఐ డోంట్ నో. మీరు ఆల్రెడీ అంటే యువర్ సో సెల్ఫ్ అవేర్, అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మీకు అన్నీ అమరాయి కాబట్టి డెఫినెట్గా మేబీ అది కూడా లైఫ్ విల్ హ్యావ్ ప్లాన్. జీవిత గారు, మీ సినిమాలో ఒక మంచి పాట మీ నోట వినాలనుంది. అంటే నాకు పాటలు చాలా ఇష్టం, కానీ చచ్చినా నేను పాడలేను ఒక లైన్ కూడా అస్సలు. అలా నమ్మబుద్ధి అవ్వదు, బికాజ్ మీ గొంతు స్వీట్గా మ్యూజికల్గానే ఉంటుంది. నా గొంతు స్వీట్గా ఉంటుందని మీరు ఒక్కరే. నా పిల్లలు అప్పుడు పొద్దున్న లేచిన వెంటనే మాట్లాడితే మా ఆయనకి డబ్బింగ్ చెప్పచ్చు అంటారు మా పిల్లలు. అట్లా నా గొంతు స్వీట్గా ఉండదు కానీ అలా తెలుసు. ఏమంటారు, డాడీకి డబ్బింగ్ చెప్పదంట. అవును, అలా నా గొంతు స్వీట్గా ఉంటుందని నాకు తెలుసు కానీ బట్ నాది డిఫరెంట్ వాయిస్, అంతవరకు ఐ కెన్ సే. ఎక్కడున్నా ఐడెంటిఫై చేస్తారు, ఎంతమందిలో ఉన్నా నేను మాట్లాడుతున్నానని. బట్ నా డాటర్స్ చాలా బాగా పాడతారు, ఇద్దరు కూడా. శివాని అండ్ శివాత్మిక ఇద్దరికి సంగీతం నేర్చుకుంటున్నారు. దే సింగ్ వెరీ వెల్, దే డాన్స్. నేను డాన్స్ చేయలేను, నేను పాటలు పాడలేను రెండు, బట్ నా డాటర్స్ చాలా బాగా చేస్తారు. అండ్ దే ప్లే ఇన్స్ట్రుమెంట్స్, కీబోర్డ్ అండ్ వీణా ఇవన్నీ ప్లే చేస్తారు. సో నాకు నచ్చినవన్నీ నా పిల్లలు చేస్తున్నారు కాబట్టి. వాయిస్తారా? మా పెద్దమ్మాయి వాయిస్తుంది వీణ. వావ్. బోత్ ఆఫ్ దెమ్ ప్లే కీబోర్డ్. అండ్ చిన్నది కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. దే కమ్ హోమ్, ఇంటికి వచ్చి అంటే మా ఆయన ఎక్కడికి పంపించారు బయటికి. దే ఇస్ నో వే ఆఫ్ సెండింగ్ దెమ్, అది స్కూల్ తప్ప బయట ఎక్కడ క్లాసెస్కి దానికి పంపించారు ఈయన. ఎందుకంటే ఏంటి అంటే బేసికల్గా ఈయనకి స్కేర్డ్, సెక్యూరిటీ ఇష్యూస్ చాలా, ఆయన కాషియస్గా ఉంటారు, ప్రీకాషియస్ అనమాట. ఇక్కడ మనం యాక్చువల్లీ థియేటర్కి వెళ్ళినా కూడా ఆయన ఏంటంటే ఎగ్జిట్ డోర్స్ దగ్గర సీట్స్ చూడాలి. సడన్లీ సమ్ కెలామిటీ హ్యాపెన్స్, వీ షుడ్ బీ ఏబుల్ టు గెట్ అవుట్. మేము ఏదైనా హోటల్స్లో చెక్ ఇన్ అయినా కూడా ఫస్ట్ వెళ్ళి ఫైర్ ఎగ్జిట్స్ చూడమని చెప్తారు పిల్లల్ని. సో బేసికల్గా తను చాలా కాన్షియస్గా ఉంటారు. ఈవెన్ రోడ్స్ మీద ఎప్పుడైనా వాక్ చేసిన ప్లాట్ఫామ్స్ మీద ఉండడం అన్నది, ఆపోజిట్ డైరెక్షన్లో వాక్ చేయాలి సో దట్ వెహికల్స్ ఎదరి నుంచి ఎలా వస్తున్నాయి ఏమన్నా తెలుస్తుంది. ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. తను దిగేటప్పుడు వచ్చి రోడ్ సైడ్ దిగకూడదు, కార్లో అదర్ సైడే దిగాలి. 110% ఇంజన్ ఆఫ్ చేసి డ్రైవర్లో హ్యాండ్ బ్రేక్ వేస్తే కానీ కార్లోంచి దిగకూడదు. చిన్నప్పటి నుంచి ఇవన్నీ వాళ్ళకి నేర్పించి పెడతా. అంటే అది యూ డోంట్ బిలీవ్, యాక్చువల్గా వీళ్ళు లేచి నడిచేటప్పుడు పడిపోతారే పిల్లలు. నార్మల్గా లేచి ఫస్ట్ నడిచేటప్పుడు పడతారు కదా, అటు ఒక అమ్మ ఇలాగే పరిగెత్తాలి వాళ్ళతో. అలా పెంచారు మా ఆయన నిజంగా మా పిల్లలు. నేను అదే అంటుంటాను అనమాట, మీరు ఇట్లా పెంచి రేపు వీళ్ళు సొసైటీలోకి వెళ్ళి ఇలా వాళ్ళు బ్రతకాలి కదా. అవును, అంత కేర్ తీసుకునే వాళ్ళు దొరకకపోతే దే విల్ బి వెరీ లాస్ట్ యాక్చువల్గా. అండ్ ప్రతి ఆడపిల్ల తండ్రి లాగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీకు కొడుకు లేని లోటు అయితే డాక్టర్ గారే తీర్చుంటారు. యువర్ లైక్ అంటే చాలా ఇష్టము. అంటే మీరు అన్నట్టు
మేబీ లైఫ్లో ఒక చిన్న ఇది విచ్ ఇస్ నాట్ దేర్ అని అంటే, రాజశేఖర్ గారికి కొడుకులు అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. హీ లవ్స్ హిస్ డాటర్స్. ఒక కొడుకు కూడా ఉంటే బాగుండే అన్నది ఉంది తనకి ఎప్పుడు కూడా. బట్ నాకైతే ఎప్పుడు లేదు. ఐ నెవర్ మిస్డ్ ఎ సన్. అదొకటే మేబీ మీరు ఆడపిల్లలు వెళ్ళిపోతారు కదా వేరే ఇంటికి. ఎగ్జాక్ట్లీ, ఆయనకి అదొకటి ఉంది ఎప్పుడు. మంచి గుమగుమల వాసన వస్తున్నాయి మీ ఇంట్లో. అవునా? మీరు చేస్తారా వంట? నేను చేస్తా. మీరే చేస్తారా? నేను వంట చేస్తాను కానీ బట్ ఇప్పుడు చేయటం లేదు, టైం ఉండదు. అంటే రాజశేఖర్ గారు చాలా సీరియస్గా వంట పనులు ఇంటి పనులు నేను చేస్తే తిడతారు ఆయన. ఎందుకంటే నీకు బయట అన్ని పనులు ఉన్నాయి, సో ఐ డోంట్ వాంట్ బీ ఫూలిష్గా అండ్ నువ్వు ఇంట్లో వంట చేసావు అది వద్దు, యూ డోంట్ వేస్ట్ టైం దీనికంతా, ఏది మనుషులు పెట్టని చెప్తారు ఆయన. సో నాకు మంచి కుక్ పని వాళ్ళు ఉన్నారు. ఆయనకా నాకా ఆయనకా ఆయన హెల్త్ కాన్షియస్. అంటే మరీ అలాగని హెల్త్ కాన్షియస్ అని ఏమి డైట్ గీట్ అట్లాగేం పెద్దగా చేయరు, ఆయన ఫాలో చేయరు. బట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేస్తారు. అన్నెసెసరీ ఈటింగ్ ఎప్పుడు చేయరు. ఆయన ఎట్ టైం ఎక్కువ తినడం అనేది చేయరు. ఆయన కొంచెం కొంచెంగా తింటారు. ఎవ్రీ 2 hours 3 hours లిటిల్ హిల్ టేక్ అనమాట. బట్ అన్నీ తింటారు. ఈ మధ్య నాన్ వెజ్ మానేశారు కొన్ని రోజులు, నేను తినను అని చెప్పి. అది మానడం తినడం అట్లా చేస్తుంటారు నాన్ వెజ్. జీవిత గారికి ఏమి ఇష్టం వంట? నాకు పప్పు, టొమాటో పప్పు ఇష్టం. మా అమ్మగారు చాలా బాగా చేస్తారు, అది నాకు చాలా ఇష్టం. టొమాటో పప్పు ఒకటి మై ఫేవరెట్. చిన్నప్పుడు మా అమ్మ అయితే నీకు ఏం అక్కలేదు, ఇది కిరాణా కొట్టు అడిగించి పెళ్లి చేసేస్తే రోజు పప్పు ఉంటే చాలు నీకు అనేవాళ్ళు అనమాట చిన్నప్పుడు మా అమ్మ. అట్లా పప్పు ఏ రకాలు వండినా పప్పు ఇష్టం నాకు. పోపేయడంలో తేడానా లేకపోతే టొమాటో పప్పు రకరకాలు కదా. కొంతమంది పులుపు తక్కువ చేస్తారు, కొందరు మా మమ్మీ అన్ని కరెక్ట్గా వేసి కరెక్ట్గా చేస్తారు. నేను చేస్తాను ఆవిడలాగా. ఇప్పుడు మా ఇంట్లో కుక్ ఉంటుంది ఆవిడ. అంటే నా దగ్గర నేను ఇంకోటి వర్కర్స్ని ఎక్కువ మార్చడానికి నేను ఇష్టపడిన సర్వెంట్స్ని. నా దగ్గర ఎవరు చేసినా చాలా సంవత్సరాలు చేస్తారు. దే డోంట్ లీవ్, నన్ను వదిలేసి అంత ఈజీగా వెళ్ళిపోరు. ఏదైనా వెళ్ళినా మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేస్తారు నా దగ్గరికి. నేను ఆల్మోస్ట్ వాళ్ళని మా ఇంట్లో వాళ్ళలాగే చూసుకుంటా. మా పిల్లలకు కూడా అదే చెప్తా, పని వాళ్ళ మట్టుగా ఎప్పుడు పని వాళ్ళలా చూడొద్దు. ఒకే పని అమ్మాయికి 10 పనులు చెప్పినా నాకు నచ్చదు. అంటే వాళ్ళు మనలాగే కదా, వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఇది చేయాలి, వాళ్ళకి కూడా అలా అన్నిసార్లు అలా చెప్పకండి చేయకండి అని నేను ఇప్పటి నుంచే ట్రైన్ చేస్తాను ఆ పిల్లలకి. కలిసి చేసుకోవాలి. సో మా వంట ఆమెకి కూడా అన్ని వంటలు రాజశేఖర్ గారికి ఎలాగ ఇష్టమో అన్నీ నేను నేర్పించేసాను. సో మాకు ఎలా నచ్చుతుందో అలాగే చేస్తుంది. అండ్ షీ డస్ ఎగ్జాక్ట్లీ. నేను ఎవ్రీథింగ్, నేను ఎక్కడున్నా కూడా వాళ్ళతో టచ్లో ఉంటా, కరెక్ట్గా ఏం చేయాలి. అంటే లైఫ్ ఇస్ చాలా ఈజీ అండి మనం ప్లాన్ చేసుకుంటే. ఇప్పుడు చాలామంది నేను బయటికి వెళ్ళిపోతే ఆ పనులు ఈ పనులు చేస్తుంటే మా ఆయనకు కోపం వస్తుంది, ఇలా నా ఫ్రెండ్స్ చాలామంది చెప్తాను. అట్లాగే ఏమీ లేదు, వాళ్ళకి కావాల్సినవి కనుక మనం కరెక్ట్గా చేసి పెట్టేస్తే ఎవరికి కోపం రాదు. అది చాలా సింపుల్. మనం కొంచెం ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకుంటే థింగ్స్ కెన్ బి డన్, అంతే. అండ్ లాస్ట్ బాంబు లాంటి క్వశ్చన్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జనసేనలో మీరు ఏమన్నా జాయిన్ అవుతారా? అలాంటి ఆలోచన కానీ అసలు మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను ఇంకోటి మీకు చెప్పాను, నేను లైఫ్లో డెస్టినీని చాలా బిలీవ్ చేస్తా. ఎవ్వరూ కూడా నోబడీ ఆన్ దిస్ ఎర్త్ ఈ క్షణం గురించి మాట్లాడగలం, అయిపోయిన క్షణం గురించి మాట్లాడగలం, నెక్స్ట్ సెకండ్ గురించి మాట్లాడలేం, చెప్పలేం. నాకు ఇది నచ్చింది, నేను ఇలాగే చేస్తా, ఇలాగే ఉంటా అనేది మటుకు అనొచ్చు, కానీ జరుగుద్దా లేదన్న గ్యారంటీ లేనే లేదు. సో అందుకే నేను ఎప్పుడు కూడా ఫ్యూచర్ నేను జాయిన్ అవ్వచ్చా, అయ్యే అవకాశం ఉందా, యాక్ట్ చేస్తానా, చేసే అవకాశం ఉందా, దాని గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేను, బట్ చెయ్యను అని చెప్పలేను. ఇప్పటి వరకు ప్రస్తుతానికి నేనున్న సిచ్యువేషన్, నేనున్నంత వరకు నేనైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేనైతే ఇప్పుడున్న సినారియోలో నేనైతే జాయిన్ కాను. ఎందుకంటే నాకు ఆయన కన్సిస్టెంట్ పొలిటీషియన్గా నాకు ఎప్పుడు కనబడలే. ఇప్పుడు కూడా కనబడలే నాకు. సభలు పెడుతున్నారు ఆయన. అంటే సభలు పెట్టినంత మాత్రాన ఐ కాంట్ సే దట్ హీ కెన్ బి ఎ గుడ్ పొలిటీషియన్. ఆయన చాలా మంచి హీరో. నాకు ఆయన సినిమాలు చాలా ఇష్టం. ప్రతి సినిమా ఆయన ఈ రోజుకి కూడా రిలీజ్ అయితే నేను వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూసేసి వస్తాను, నేను నా పిల్లలు వెళ్ళి చూసేస్తాము. బట్ యాజ్ ఎ పొలిటీషియన్ నాకు ఎప్పుడు కూడా ఆయన అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. అండ్ ఇంకొకటి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే కొత్తగా పార్టీలు పెడుతున్నారు చాలామంది. ఐ మీన్ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పటం లేదు, ఆయన చాలా పెద్ద హీరో, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, దాని గురించి నేను అనడం లేదు. కానీ ఎవరు పార్టీ పెట్టినా మీరు ఎందుకు పార్టీ పెడుతున్నారు, ఉన్న పార్టీలు నాకు నచ్చలేదు, ఉన్న లీడర్స్ మాకు నచ్చలేదు, వీళ్ళు సరిగ్గా ఇది చేయటం లేదు కాబట్టి నేను పార్టీ పెడుతున్నాను, నేను ఏదో మంచి చేయాలనుకుంటున్నా అంటున్నారు, నా ఎజెండా ఇదని మీరు పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఎవరన్నా కూడా మిమ్మల్ని నమ్మి 10 మంది ఓట్లు వేస్తున్నారు, అవునా కదా? ఓట్లు వేసిన తర్వాత ఈ పార్టీ ఇలాగే ఉండాలి. ఏమైపోతుంది,
ఓడినా గెలిచినా నువ్వు 2 సీట్లు గెలిచావా 1 సీటు గెలిచావా ఆ 1 సీట్తో నువ్వు ఫైట్ చేయాలి, నీకు కావాల్సింది తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అది జరగట్లే ఎక్కడ కూడా. మోస్ట్లీ ఏమైపోతుంది, వీళ్ళు వెళ్ళిపోయి రేపు ఎవరైతే పార్టీ గెలుస్తుందో ఆ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. మీరు జాయిన్ అయిపోతున్నారు, మీకు ఓట్లు వేసిన ఎవరైతే మిమ్మల్ని నమ్మి ఒక 10 మందే ఓట్లు వేశారు, వాళ్ళు కూడా మీలాగా స్ట్రాంగ్గా వీళ్ళు సరిలేదని కదా మీకు వేశారు. మిమ్మల్ని నమ్మేస్తే మీరు ఎట్లా వెళ్ళి ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు? అంటే మీరు పీఆర్పీ గురించి చెప్తున్నారు. నాట్ ఓన్లీ పీఆర్పీ, మెనీ పార్టీస్. ఒక పీఆర్పీనే జరిగిందా ఏంటి? ఆ మధ్య పీఆర్పీనే జరిగింది. నార్త్లో ఎన్ని పార్టీలు జరగలేదు, ఇంకెన్ని జరగలేదు. నేను అనేది అట్లీస్ట్ మా పార్టీ ఇలాగే ఉంటుంది, మాకు ఇది కావాలి అని మీరు ఫైట్ చేసే ప్రసక్తే కనబడదు. వీళ్ళు వెళ్ళిపోయి ఆ పార్టీలో జాయిన్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆయన వాట్ ఎవర్ ఇప్పుడు ఆయన ఏం చెప్పి పార్టీ పెట్టారో, ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకి, అది ఎంతవరకు చేయగలనా చేయలేకపోయినా ఆ పార్టీని పార్టీగా ఉంచితే బాగుంటుంది. ఇంకొకరు వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి వాళ్ళకి క్యాంపెయిన్ చేసి, ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేశారు భయంకరంగా. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తప్పు అంటారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు లేదు ఇంకొకరు ఎవరో అట్లా చేస్తారు, ఇంకో పొలిటీషియన్ కూడా అట్లాగే ఈ రోజు ఇలా తప్పు అంటారు, ఈ పార్టీలో ఉంటారు, నెక్స్ట్ డే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి ఈ పార్టీ రైట్ రాంగ్ అంటారు. సో అలాగా కాకుండా ఇప్పుడు అంటే విధానపరంగా ఇప్పుడు ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన ఇంకా కంటెస్ట్ చేయలేదు కదా, చేయలేదు. అదే అంటున్నాను, ఈ పార్టీ స్టార్ట్ చేసేటప్పుడు కంటెస్ట్ చేస్తారని అనుకున్నాము, అప్పుడు అవ్వలేదు. ఆయన మాట్లాడారు, తర్వాత వెళ్ళి బీజేపీ మోడీ గారు సూపరు, మన చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని సపోర్ట్ చేశారు, వాళ్ళకి క్యాంపెయిన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు సపరేట్గా నేను నా పార్టీ సపరేట్గా కంటెస్ట్ చేస్తుందని చెప్పారు. ఏదన్నా కావచ్చు, ఆయన రేపు ఫ్యూచర్లో మేబీ ఆయన చాలా పెద్ద పొలిటీషియన్ కూడా అవ్వచ్చు, దట్స్ దేర్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు అంత స్ట్రాంగ్గా నాకు కనిపించలేదు. సో నేను ప్రస్తుతానికైతే ఇప్పటికైతే నన్ను అడిగితే నేను జాయిన్ అవ్వననే, ఆయన పార్టీలో నేను జాయిన్ అయ్యే అవకాశం లేదని నేను చెప్తాను నా వరకు. అంటే నేను జాయిన్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత, ఆయనకు కానీ ఆయనకి జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. బేసికల్గా నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా అది. అంటే ఇది కేవలం మీ అభిప్రాయం తెలుసుకోవడానికి. మీరు పాలిటిక్స్లో ఉన్నారు, మీరు బాగా బోల్డ్గా అందరి మీద స్టేట్మెంట్స్ చేశారు కాబట్టి విధానం. ఒక టైంలో జగన్ గారి సభకి రాజశేఖర్ గారు మీరు వచ్చారు. ఫస్ట్ ఆయన పొలిటికల్ ఎంట్రీ అయినప్పుడు ఒక పర్టికులర్ సందర్భంలో వచ్చారు. ఏం లేదండి, ఆయన ఫస్ట్ పెట్టిన బహిరంగ సభ ఆయన విజయవాడలో ఫస్ట్ ఆయన వెళ్ళేసి కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, రోసయ్య గారు సీఎం అయిన తర్వాత ఆయన వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి అక్కడ ఏదో మాట్లాడడం జరిగింది. చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఒక పెద్ద సభ పెట్టారు విజయవాడలో. అప్పుడు ఆయన సపోర్టర్స్ అందరినీ ఫోన్లు చేసి పిలిచారు, ఇంక్లూడింగ్ రాజశేఖర్ గారి, నన్ను కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీరు చాలా ఆప్తులు, సో మీరు రావాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్ అని అంటే, అప్పటికి ఆయన పార్టీ పెట్టలేదు, ఏమీ లేదు మీకు గుర్తుంటే. హీఈస్ నాట్ ఇప్పుడు జగన్ గారి పార్టీ ఏంటి, వైఎస్ఆర్సీపీ లేదు అప్పటికి. ఆయన హీ జస్ట్ హెల్డ్ ఏ మీటింగ్ ఇన్ దీక్ష, నిరాహార దీక్షలో వచ్చారు. దీక్ష వేదిక దగ్గరకు వచ్చారు, కానీ అప్పుడు సరిగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో జరగాల్సినంత ఏమి జరగలేదు. మర్యాదలన్నీ బాగానే జరిగాయి. మేము వెళ్ళిన వెంటనే చాలా మంది వచ్చారు, జయసుధ గారు అందరూ వచ్చారు. యాజ్ ఎ సపోర్టర్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిన్సియర్గా మేము బిలీవ్ చేసాం. ఆయన అంటే చాలా ఇష్టం, నాకు ఇప్పటికీ ఇష్టమే. బికాస్ ఈజ్ వన్ పొలిటీషియన్ హూ నోస్ టు ట్రీట్ పీపుల్. అంటే ఒక మర్యాద ఎలా ఇవ్వడం అనేది ఆయనకి తెలిసిన ఒక మనిషి. ఆయన చాలా, అంటే ఎప్పుడు కూడా ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఆయనని మేము సపోర్ట్ చేసినందుకు. చాలా మంచి వ్యక్తి. సో ఆయన మీద ఉన్న ప్రేమతో మేము వెళ్ళడం జరిగింది. జగన్ గారే మమ్మల్ని ఫోన్ చేసి పిలిచారు, మేము వెళ్ళాము. అక్కడ విజయవాడ వెళ్ళిన తర్వాత స్టేజ్ మీదకి మేము వెళ్ళాం, కానీ చాలా అప్లాజ్ ఉండింది. అప్పుడు జగన్ గారు మాట్లాడుతుంటే రాజశేఖర్ గారు మాట్లాడాలన్నారు, ఆయన మాట్లాడారు. మళ్ళీ రెండోసారి జగన్ గారు మాట్లాడుతుంటే కూడా రాజశేఖర్ గారు మాట్లాడమంటే ఆయన మాట్లాడారు. ఆబ్వియస్గా ఆర్టిస్టులు అంటే ఉండే క్రేజ్ అదేదో రాజశేఖర్ గారు గొప్పతనం నేను చెప్పలేదు. ఒక 20 yearsగా మనం ఇండస్ట్రీలో ఉండి ఒక హీరోగా రాజశేఖర్ గారిని చూసిన ప్రజలు ఆబ్వియస్గా అంత రియాక్ట్ అవుతారు. అవును, అది మన ఊళ్ళల్లో, ఇంకా సిటీలో అంత ఉండదు. కానీ అదైన వెంటనే యాక్చువల్గా మేము నెక్స్ట్ డే కూడా అక్కడే ఉండాల్సిన, అంటే అది ప్రోగ్రామ్ అలా ఉండింది. మేము రూమ్కి వెళ్ళేసరికి నైట్ మాకు రూమ్కి ఫోన్ వచ్చి ఇట్లాగా జగన్ గారు అక్కడ హైదరాబాద్లో ఎవరూ లేరు మీడియా ముందు మాట్లాడడానికి, సో జీవిత గారు రాజశేఖర్ గారు వెళ్ళి మీడియాలో మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు. సో మీరు రేపు హైదరాబాద్ బయలుదేరాలి అన్నారు. సరే మేము మంచి 2 రోజులు ఉండాలనుకుంటున్నాం, వచ్చేసాం. మేము ఇక్కడికి వచ్చేసరికి మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఆ జనము, ఆ క్రేజు, అది రాజశేఖర్ గారు మాట్లాడి ఇవన్నీ జగన్ గారికి నచ్చలేదు, అందువల్లే ఆయన అక్కడి నుంచి పంపించేశారు అని అన్నారు. ఇదంతా మేము ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్గా చెప్పాం.
సో ఇది జరిగిన తర్వాత చెప్పారా మీకు? అక్కడ పార్టీ వాళ్ళే చెప్పారు. తర్వాత జగన్ గారే మేము పర్సనల్ గా కలిసిన, మమ్మల్ని పిలిచి మేమే వెళ్ళి కలిసి మాట్లాడాలి. ఎందుకంటే బయట జనాలకు తెలియదు కదా, ఏవేవో వస్తున్నాయి పేపర్. ఇప్పుడు అంటే అప్పుడు మళ్ళీ ప్యాచప్ అయిపోయింది బాగా కంప్లీట్ గా. ప్యాచప్ అంటే అప్పుడు ఆయన ఏం జరగలేదు, అంటే ఏం జరగలేదు అసలు. ఆయన పిలిచారు, ఆయన కూడా అదే చెప్పారు, ఇట్లా రాజశేఖర్ గారు కాకుండా మీరు రండక్క, మీకు అది ఇది చేద్దాము, ఇలా చేద్దాము, అలా చేద్దాము. రాజశేఖర్ గారు అప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కొంచెం సినిమాటిక్ అయిపోతుంది, హీరోస్ అంతా వస్తే అలాగే లేదా మాట్లాడారు. అంటే బేసిక్ గా అంటే స్టార్స్ మనకు పాలిటిక్స్ బాగా ఎంత మంచి సంకల్పం ఉన్నా కూడా స్టార్స్ ని పాలిటిక్స్ సీరియస్ పాలిటిషియన్స్ గా చూసుకోవట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అన్నట్టు ఆయన అన్నారు. తర్వాత చాలా మంది ఆ పార్టీలో చాలా ఇష్యూస్ జరిగాయి. అంటే అసలు మేము అప్పుడు అలా మాట్లాడేసి మేము బయటకు వచ్చిన తర్వాత మేము జగన్ గారిని కన్సల్ట్ చేయలేదు, ఆ పార్టీకి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు మేము. కానీ మేమే ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ ప్రమోట్ చేసిందే పార్టీ. కానీ ఈ లోపల మళ్ళీ ఇదే సేమ్ మీడియా బతుకు జట్కాబండి జరిగినట్టే వాడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, వచ్చారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, వచ్చారు, ఇలా రకరకాలుగా మా గురించి రాశారు. మేము జాయిన్ అయింది ఎక్కడా లేదు. అప్పుడు మేము మా ప్రెస్ మీట్ అంటే డేట్లు చూసుకుంటే సింపుల్గా ఎవరికైనా ఓపిక ఉండి ఆ వైఎస్ఆర్సీపీ అన్నది ప్రమోట్ ఆ పార్టీ పెట్టే ముందే మేము ఆ జగన్ తిట్టేసి బయటకు వచ్చాం. మేము అండ్ జగన్ కి మేము సపోర్ట్ లేవని ఎందుకు విమర్శించారు అంటే అదే చెప్పాను కదా. బేసికల్ గా ఇప్పుడు ఆయన హిస్ కాన్సెప్ట్ ఈస్ ఆయన ఒక్కనే ఉండాలి, ఇంకెవరు కూడా పార్టీలో ఎస్టాబ్లిష్ అవ్వకూడదు. వేరే ఎవరికి అంటే ఫ్యాన్స్ ఎక్కువ మంది రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయనకి నచ్చదు. ఇది తర్వాత బయట చాలా మంది కూడా చాలా రకాలుగా చెప్పారు. చాలా మంది ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా చెప్పారు ఈ విషయం. సో బేసికల్గా మేబీ హీఈస్ ఇన్సెక్యూర్డ్. సో దానికి అండ్ అట్లాగా హైడ్ అండ్ సీక్ పాలిటిక్స్ మనం చేయలేము. రాజశేఖర్ గారు ఈజ్ ఆల్వేస్ వెరీ ఓపెన్గా ఉంటారు ఆయన. అప్పుడు ఇవన్నీ వచ్చాయి, ఆయన మనీ, బ్లాక్ మనీ ఇష్యూస్, అది అంత సాక్షిలో మీకు కూడా ఇంటర్వ్యూ, మీరు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు అప్పుడు. లాట్ ఆఫ్ మనీ ఇప్పుడు జగన్ గారి మీద కేసులు ఇవన్నీ వచ్చాయి కదా, ఈ ప్రాపర్టీస్ ఇష్యూస్ అన్నీ. అప్పుడు దాని మీద మమ్మల్ని ఆబ్వియస్గా అడుగుతారు ఇంటర్వ్యూస్, ఏంటి ఏమైనా అడిగితే దాని గురించి వాళ్ళకి చెప్పే ఇది లేదు. సో ఇవన్నీ కూడా మనకు వద్దులే, మనకు కుదరదు, ఇది కరెక్ట్ కాదు, ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ టు బి. కానీ అంత పోరాడతారు మీరు జీవిత గారు. ఇది ఒక్క క్వశ్చన్ అడిగేస్తాను, మీ టైం చాలా తీసుకున్నాం మేము. అంత అన్నిటి మీద పోరాడతారు, ఏది ఎస్టాబ్లిష్ కాకుండా ఎలిగేషన్స్ వచ్చి ఎలిగేషన్స్ బేస్తో పొలిటికల్ కాన్స్పిరసీ తోటే ఆయన్ని బయట పబ్లిక్లో ఉండకూడదు కాబట్టి జైల్లో పంపించారని చెప్పి దేశవ్యాప్తంగా విశ్లేషకులు చాలామంది వాదించారు. ఎట్లా ఏవి ఎస్టాబ్లిష్ కాకుండా, ఎవిడెన్సెస్ ఏమీ లేకుండా, కేవలం కొన్ని ఇల్లాజికల్, ఇర్రాషనల్ అలిగేషన్స్ తోటి కేవలం అంటే కొన్ని ఆపాదించేసి ఇలా జరిగాయని చెప్పి ఒక వ్యక్తిని పబ్లిక్ లైఫ్లో ఉండకుండా జైల్లోకి అన్ని రోజులు పంపించేశారని మీరు అన్నిటి మీద పోరాడతారు మీరు రాజశేఖర్ గారు. ఎక్కడ అన్యాయం జరిగినా ముందు ఫస్ట్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడేది మీరు. అప్పుడు మీరు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? మేము అది అన్యాయం అని ఫీల్ అవ్వలేదు, అది మేము రైట్ కాదు అంటే అట్లీస్ట్ కనుక్కున్న కోర్ట్ హ్యాస్ అ ప్రాసెస్ కదా. ఇప్పుడు ఎలాగైతే మీ మీద అలిగేషన్స్ వచ్చి ఎవరో పెట్టేస్తే మిమ్మల్ని సపోజ్ అన్యాయంగా ఎవరో బతుకు జట్కామని జైలు తీసి తోసేశారు, బట్ యూ విల్ సే నథింగ్ హ్యాస్ బీన్ ప్రూవెన్ యెట్. Until it is proven, as per law, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగం చెప్తుంది. అలాంటి పరిస్థితులు నథింగ్ వాస్ ప్రూవెన్ ఆ టైం పీరియడ్ ఆఫ్ ఈ జరిగిన కేసులు కానీ ఇది కనీసం లాకి వదిలేసి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బట్ అంటిల్ దెన్ 400 రోజులు ఒక మనిషిని జైల్లో పెట్టి అతను పబ్లిక్ లైఫ్లో ఉండకుండా చేయకూడదని మీరు సార్ ఎందుకు వచ్చి మాట్లాడలేదు అప్పుడు అని జస్ట్ ఒక క్యూరియాసిటీ. కరెక్ట్ అనిపించలేదు అంటే మాకు బేసికల్ గా బికాస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం ఆయన హయాంలో జరుగుంటే అంటే బేసికల్ జరుగుంటే వెదర్ ప్రూవ్ అయినా అవ్వకపోయినా తప్పు అయితే ఆయన చేశారు. ఆయన సైడ్ వచ్చే ఈ వాట్ ఎవర్ ఎలిగేషన్స్ ఉన్నాయి అందులో ఎంతో కొంత అయితే ట్రూత్ ఉందని మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేసాం కాబట్టి మేము వెళ్ళలేదు. బట్ ఇప్పుడు పాలిటిక్స్ లో యువర్ అసోసియేట్ ఇప్పటికి కూడా ఏంటండి ఎంతో మంది వైట్ కాలర్ క్రిమినల్స్ బయట తిరుగుతూనే ఉన్నారు. సి దట్ ఈస్ ఆర్ అంటే ద ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కంట్రీ బేసికల్ గా. ఆఫ్ కోర్స్ బీజేపీ వాళ్ళు దొంగ అంతే. ఎవరన్నా నేను ఆయన పెళ్లి చేశాడు ఎవరికో మన మీ మినిస్టర్ యొక్క ఆయన గడ్కరీ. ఓకే అవును అవును. ఆయన ఎన్ని వివిఐపి రూమ్స్ హోటల్స్ బుక్ చేశారు, ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని చార్టర్డ్ ఫ్లైట్స్. జనం కూతుర్లు పెళ్లి చేయలేక 2000 రూపాయలు చేతిలో లేక డిమానిటైజేషన్ అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారిది ఏమైంది, వాళ్ళ పెళ్లి ఏంటి అంటే ఇవన్నీ నడుస్తున్నాయి. నేను అదే చెప్తున్నా, నేను అనేది ఇక్కడ ఎవ్వరు కూడా రైట్ కాదు, బట్ వీడు రైట్ వీళ్ళు రాంగ్ అన్నది ఇండివిజువల్గా పాయింట్అవుట్ చేసి మాట్లాడి ఎవరు రాంగ్ అయినా మోడీ గారు రాంగ్ కాదు, బీజేపీలో ఎవరు తప్పు చేసినా మోడీ గారు తప్పు చేసినట్టు కాదు. బేసికల్గా
అండ్ నేను అందుకనే ఏంటంటే ఫైట్ ఫర్ ద యాక్చువల్ రూట్ కాజ్ పట్టుకొని ఎవరి గురించైనా ఫైట్ చేయండి, ఎవరి గురించైనా మాట్లాడండి, ఇష్యూస్ మీద రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇష్యూస్ మీద ఫైట్ చేయండి, ఇష్యూస్ గురించి పోరాడండి. అందులోంచి ప్రజలకి ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఏది చేసినా రాంగ్ అని ప్రజలకు చెప్తుంటే మన అపోజిషన్లో ఉన్నాం కదా, ఏదైనా తప్పే అంటే ఇంకా వాళ్ళకి నమ్మకం లేదు, ఎవరిని నమ్ముతారు, ఎవరిని ఫాలో అవ్వాలి, సో ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి ఫేర్ గా. ఎగ్జాక్ట్లీ నేను అనేది జెన్యూన్ గా లుక్ ఇన్ టు ద జెన్యూనిటీస్. అందులో ఏది రైట్ ఏది రాంగ్ చూడండి, రాంగ్ని రాంగ్ అని చెప్పండి, రైట్ రైట్ అని చెప్పండి. మొత్తం రాంగ్ కాదు, ఇందులో కూడా మొత్తం రాంగ్ ఉండదు. ఇప్పుడు గడ్కరీ తప్పు మాట్లాడండి, గాలి జనార్దన్ రెడ్డి గారు తప్పే, అఫ్ కోర్స్ తప్పే. అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పెళ్ళేంటి, 6,000 రూపాయలు రోడ్డు మీద జనాలకు తినడానికి తిండి లేదు. సో వీటన్నిటికీ ఒక సిస్టమైజ్ చేసి ఎట్లాగ ప్రజల్ని ఎలా కాపాడగలమని ఆలోచించండి, ఇవన్నీ చెప్పండి. దాని గురించి అందరూ ఓపెన్. మీరు బికాజ్ బీజేపీ మోడీ గారు కాబట్టి బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ రైట్ చేశారంటే నేను అదే చెప్తున్నాను. ప్రజలు ఎప్పుడైతే కళ్ళు తెరుచుకొని పార్టీని చూసి ఓట్ చేయడం మానేసి మనుషులను చూసి ఓట్ చేస్తారో అప్పుడు బాగుపడతారు. డెఫినెట్గా మీరు యాక్టివ్గా బరిలో కంటెస్ట్ చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. నేను చెప్పాను, నాకు పాలిటిక్స్ యాక్చువల్గా పాలిటిక్స్కి వెళ్తే మనము మంచి చెయ్యొచ్చు, మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది అని వెళ్ళిన మాట దానికి అది వాస్తవమే. బట్ నేను అదే చెప్పాను కదా, మనం ఎంత చేయగలం అన్నది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. దానికి మనం ఇండిపెండెంట్గా ఉండి మనం ఏమన్నా చేసుకుంటే బెటర్గా అట్లీస్ట్ ఒక సర్టన్ సెక్షన్ కన్నా మనం చేయగలమేమో మంచిది. ఎందుకంటే ఒక గ్రూప్లోకి వెళ్ళేసరికి అంత గ్రూప్ డెసిషన్స్, గ్రూప్ అనాలిసిస్, దానికి 100 ఈక్వేషన్స్. నువ్వు ఓపెన్గా ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అనుకో, నేను ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా, చిరంజీవి గారి గురించి మాట్లాడతా, ఇంకొకరి గురించి అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట్లాడతాను, ఇంకెవరి గురించి అయినా మాట్లాడతా, బికాస్ ఐఎమ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. అదే నేను ఒక పార్టీలోకి వెళ్ళిపోతే అయ్యో మీరు వాళ్ళ గురించి ఇట్లా అనకండి, వీళ్ళ గురించి ఇలా అనకండి, వాళ్ళ గురించి అలా అనకండి, ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇది మంచి చేయాలన్నా కూడా ఈ మంచి చేస్తే దీనికి వెనకింత ఇలా 100 మనకి ఆంక్షలు, కండిషన్స్, క్లాజెస్, దేనికి సరైన చాలా వీటికి సరైన ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. యూ కెన్ నెవర్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే సే. ఇవన్నీ ఎందుకు, దానికి మన మీద మనకి తోచింది మనం మంచి చేస్తూ వెళ్ళిపోతుంటే బెటర్ కదా, జీవిత సూత్రం అంటారు. అవును, బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెల్ప్ ద అదర్, పక్కవాడికి సహాయం చెయ్యాలి అన్న థాట్ అయితే మటుకు ప్రతి ఒక్కళ్ళు రావాలండి. అది 1000 రూపాయలు సంపాదించనివ్వండి, 10,000 సంపాదించనివ్వండి, 10 కోట్లు అవనివ్వండి. ఒక లెవెల్కి తర్వాత నీకు ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, కావాల్సిన కార్లు ఇవన్నీ ఉన్న తర్వాత కూడా డబ్బులు ఎందుకు దాచుకుంటారు లాకర్లో? బయట ఎంతమంది కష్టపడుతున్నారు, మీరు ఏం చేస్తారు? సడన్గా పోతారు, అవి ఎక్కడుండే లాకర్లు అక్కడ ఉండిపోతే తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు ఆ డబ్బులు. దానికి మీరు ఉన్నప్పుడు 10 మందికి హెల్ప్ చేస్తే, ఎందుకంటే చాలామంది నీడీ ఉన్నారు, కనీసం కట్టుకోవడానికి బట్టలు తినడానికి తినలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏదైనా చెయ్యండి. ఇప్పుడు మొన్న ఈ డిమానిటైజేషన్ వచ్చినప్పుడు మీరు చెప్పండి, అసలు ప్రజలే కదా పెద్ద కల్ప్రిట్స్. ఎంతమంది కమిషన్లు, ఏమండి మీ దగ్గర ఓల్డ్ మనీ ఉందా, ఎదుగో 25% కమిషన్, కొత్త నోట్లు ఇస్తాము, ఇది ప్రజలు చేసిన పని. మీరు ఎంత మార్చాల్సి వచ్చిందా? కొంత మా దగ్గర ఉంటాయి కదా, మా దగ్గర అంటే మామూలు అమౌంట్స్ ఉంటాయి కదా, ఐ డోంట్ మీన్ ఇది అంటే వెరీ నార్మల్ అమౌంట్స్ ఉంది, అది బ్యాంక్ లో వేసేసాం కదా, వేసేసి ఇప్పుడంతా కార్డే. 100 రూపీస్ 200 రూపీస్ ఆల్సో కార్డ్. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. రాదు నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈజీగా ఉంది. అసలు డబ్బులు ఎంత వచ్చాయి, చిల్లర ఏంటి, 5 పైసలు 10 పైసలు ఇవన్నీ చేరకుండా ఇట్స్ నైస్. సో బేసికల్గా పెద్ద కల్పిట్స్ మన జనమే కదండి, వాళ్ళే కదా. ఇప్పుడు బ్లాక్ మనీ దాచుకోగలిగాడు ఎవడన్నా అంటే, మార్చుకోగలిగారంటే ఎవరు హెల్ప్ చేశారు? అల్టిమేట్లీ ఈ ప్రజలే చేశారు. అంటే జన్ధన్ అని మన మోదీ గారు అకౌంట్స్ ఓపెన్ చేయించింది దీనికి వాడుకున్నారు. మీ మంచి కోసం అని చేస్తే మీరు వాడుకో అంటే మీరు అల్టిమేట్లీ మీరు యు ఆర్ ద బిగ్గెస్ట్ లూజర్స్ అని మీరు అర్థం చేసుకోవట్లేదు. సో మీరు అన్నారు చూసారు, అవి ఆడవాళ్ళకి ఈక్వాలిటీ రావాలి, ఆడవాళ్ళు ధైర్యంగా తిరగాలంటే ఏంటంటే ఆడవాళ్లే చేసుకోవాలన్నాను కదా. అలాగే ప్రజలు బాగుపడాలంటే కూడా ప్రజలే ముందు చాలా చేసుకోవాల్సి ఉందండి. వాళ్ళు చాలా రెక్టిఫై అవ్వాలి వాళ్ళల్లో. అట్లీస్ట్ ఈ సెలబ్రిటీస్ అనే వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మనకి ఇన్ని లక్షలు వస్తున్నాయి, ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఆ ప్రోడక్ట్ మంచి చేస్తుందో చెడు చేస్తుందో కూడా తెలియకుండా ఆ ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే బదులు ఇలాగా కొంచెం టైం స్పెండ్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అయితే తప్ప వాళ్ళ జీవితాలు అయితే బాగుపడవు. వాళ్ళు బాగుపడాలి, అప్పుడు కానీ మన దేశం బాగుపడదు. సో బేసికల్గా ఈ సెలబ్రిటీస్ కూడా నేను అంటూ ఉంటా, ఈ ప్రోడక్ట్స్ కి కోకో కోలాలు పెప్సీలకి యాడ్స్ ఇచ్చే మేము చేయమని చెప్తాం. రాజశేఖర్ గారు ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి ఆయన మాట్లాడాలంటే అది మంచా చెడా, దానివల్ల ఏం వస్తుంది అన్ని కనుక్కొని కానీ ఆయన చేయరు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు తిన్నప్పుడు సైన్స్
సో అందుకని ఎప్పుడు కూడా ఆయన యాడ్స్ ఇవ్వలేదు దేనికి కూడా. బేసికల్గా చాలా మరి కొన్ని చాలా అన్యాయం అండి సెలబ్రిటీస్ ఇచ్చే యాడ్స్. అవి చాలా భయంకరమైన విషయాలు, పాపం వాళ్ళని ఫాలో చేసి చాలామంది వాడడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఈ ఫేర్నెస్ క్రీమ్స్ మెయిన్గా అందరూ ఏంటి, ఒక రోజు ఫేర్ అయితే రెండో రోజు మచ్చలు, పిగ్మెంటేషన్లు అంతా స్టెరాయిడ్సే కదా. సో అది ఎవరు చెప్పరు, ఎవరు చేయరు, మనం కూడా యాడ్ ఇచ్చేస్తాం. ఆ హీరోయిన్ ఇచ్చింది, ఆ హీరో ఇచ్చాడని ప్రజలు గుడ్డిగా ఫాలో అయిపోతారు. సో నాకు అదొకటి అనిపిస్తుంది, ఎప్పుడు సెలబ్రిటీస్ చెప్పాలి మనం చాలా డబ్బులు సంపాదించుకోవాలి అంటే, అన్లెస్ అండ్ అంటిల్ చాలా పెద్ద పొజిషన్లో కోట్లు తీసుకునే సెలబ్రిటీ అయితే తప్ప వాళ్ళు యాడ్కి పెట్టుకోరు. అంత డబ్బులు సంపాదిస్తున్నప్పుడు యాడ్ డబ్బులు దేనికి మనకి? అది ఇచ్చేది ఏదో కాస్త మంచి ప్రోడక్ట్కి ఇచ్చినా పర్వాలే, లేదా జనాలకు ఉపయోగపడే స్పీచ్ ఏదైనా ఇచ్చినా పర్వాలే, ఏదైనా యాడ్ ఇచ్చినా పర్వాలే, జనాలు ఎడ్యుకేట్ చేయడానికి. అది కూడా కొంచెం చేస్తే బాగుంటుంది. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక టైంలో కదా, ఏది వదలలేదు. బట్ ఇట్ ఇస్ రియలీ వండర్ఫుల్ ఇవాళ కనెక్టింగ్ విత్ యూ, టాకింగ్ టు యూ, అండ్ సో మచ్. అసలు మీకు లైఫ్ నేరుగా కూర్చుని పక్కన నేర్పించింది మీకు అన్ని ప్రతిదీ. అది మటుకు ఎస్, ఐ ఫీల్ ఓన్లీ ఐ లెర్న్ ఫ్రమ్ మై లైఫ్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ ద స్ట్రెంగ్త్ ఇన్ యూ. బికాస్ ఐ థింక్ ఇవాళ మోస్ట్ విమెన్ సఫర్ బికాస్ ఆఫ్ ఇన్సఫిషియన్సీ. వాళ్ళలో వాళ్ళు ఎంత ఉన్నా కూడా వాళ్ళకి ఏదో తక్కువ లోపం అని ఫీల్ అవుతారో మరి ఏమిటో తెలియదు, అందుకే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు మగవాళ్ళ చుట్టూ. ఎక్కడ మీరు అన్నారు చూడండి, పోతే పోయాడు మళ్ళీ తిరిగి తిరిగి ఇక్కడికే వస్తాడనే యాటిట్యూడ్ ఎప్పుడైతే కల్టివేట్ చేసుకుంటుందో ఒక మహిళ. ఇప్పుడు జయలలిత గారు ఒక ఎగ్జాంపుల్ అండి. అలాంటి జీవితాలు ఎన్ని ఉంటాయండి మనకి, మన దేశంలోనే 5ో 10ో. అంటే అట్లీస్ట్ ఉన్న వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి ట్రై చేయాలి కదా. సగటు మిడిల్ క్లాస్ బ్యాండ్ లో ఉన్న వాళ్ళు నలిగిపోతున్నారండి చాలా మంది, బికాస్ దే డోంట్ నో హౌ టు మేక్ ఎ డెసిషన్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ధైర్యం లేదు బయటకు రావడానికి. ఏమంటారు వాళ్ళేమంటారు, ఇంకోటి వెళ్తే అసలు ఏంటి మన పరిస్థితి, పోలీసులు ఏంటి, కొంతమందికి ఆర్థికం, కొంతమంది మానసికం అవసరాలు అలా ఉన్నాయి చాలా. ఆడదానికి ఆర్థికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్, పాపం మానసికంగా కూడా మీరు అన్నట్టు చాలా కరెక్ట్. దాన్ని ఎలాగ అడ్వాంటేజ్ తీసుకోవాలని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది, ఎక్కువ మంది. బట్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టాకింగ్ టు జీవిత గారు ఇవాళ. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ లో దిస్ ఇస్ హార్ట్ టు హార్ట్. నమస్తే అండి. ఐ డ్రీమ్ లో మీరందరూ చూస్తున్నది హార్ట్ టు హార్ట్. ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు ముందు మీరు చాలా చూడడానికి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.